క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము, పునరుత్థాన దినము. ఈ సమయములో మాట్లాడుతున్నటువంటి అంశం క్రైస్తవ సమాజములో చీడపురుగులు. ప్రియమైన దేవుని పిల్లరా, చీడపురుగు అని ఎందుకంటామంటే పచ్చని పంటని తొలిచి దాన్ని ఆగం చేసి ఆ రైతుకి నష్టాన్ని కలిగిస్తుంది. రైతు దేవుడు, నా తండ్రి వ్యవసాయకుడు. పచ్చని పైరు సంఘాలు, చీడపురుగు వీడు. ఒకసారి ఫస్ట్ క్లిప్పింగ్ చూద్దాం. క్లిప్పింగ్ చూసి నిజామోకి వెళ్దాం. ఎందుకంటే చాలామంది మన సంఘంలో కూడా ఒక బొప్పాసికాయ ఉన్నాడు కదా, మనసులో ఒకటి ఉంటుంది, ఒక తుచ్చమైన తలంపు ఉంటుంది. దైవ సింహాసనాన్ని దెయ్యం కోరుకుంది. అట్లాగే సంఘంలో కూడా ఒక హైప్ కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. మరి అదేం పిచ్చో నాకు అర్థం కాదు. సంఘం అంటే అర్థం ఏంటండి? అందరం వచ్చి కూడుకొని ప్రార్థన చేసుకొని దైవజనుడి ద్వారా చెప్పబడుతున్న దేవుని మాట సంగతులు ఉన్నాయా లేవా అని చూసి ప్రార్థన చేయించుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవటం అంతే. ఇక్కడ గజమాలు వేయాలా, నన్ను పోడియం ఎక్కించాలి, ఇవన్నీ ఏంట్రా ఇవన్నీ? కనుక ఈ చీడపురుగు ఎవడంటే, మీరు జాగ్రత్తగా వినండి. విజయప్రసాద్ రెడ్డి గారిని ఎన్నిసార్లు తిట్టకూడదు అనుకుంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మెంటల్గా ఫిక్స్ అవుతాయి ఎవరిని తిట్టకూడదని. కానీ వీడిని చూస్తుంటే వీడిని అనకపోతే క్రైస్తవం ఆగమైపోద్ది. మరి వీడు బైబిల్ చదవడో తెలియదు, మరి వీడు ఎట్ట పుట్టిండో కూడా తెలియదు. ఇంకా మరి నువ్వు ఏ యూనివర్సిటీలు నేర్చుకున్నావురా? అసలు నీకు నేర్పింది ఎవడురా? వాళ్ళు బాగా నేర్పితే నువ్వు చెడిపోయావా? లేదా వాళ్ళే చెడిపోయి నువ్వు చెడగొట్టారా? మరి బైబిల్ అనేది ప్రామాణిక గ్రంథం అయితే, ఆత్మ నడిపించే మాటలు అయితే, వాటిని కూడా తృణీకరిస్తే అల్ప విశ్వాసిగా ఉన్నవాడు కూడా ఈరోజు నాగైపోయాడు. ఒకసారి విందాం. ఏమంటుండో చూడండి. నెట్ ప్రాబ్లం, మనకి వాయిస్ రావే. మనకి బైబిల్లో ఎప్పుడైనా ఎవరైనా సువార్తకి వెళ్ళిన వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళరా? వెళ్ళరా? ఏమంటున్నాడండి? బైబిల్లో ఎప్పుడైనా వాళ్ళు సంత వీధుల్లో లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో, సమాజ మందిరాలలో ఎక్కడైతే వాళ్ళకి అనుమతులు ఉన్నాయో అక్కడ సువార్త బోధించారు తప్ప. చాలే సోది. ఏమంటున్నాడు? బైబిల్లో ఎప్పుడైనా ఎవరైనా సువార్త కొరకు ఎవరింటికైనా వెళ్ళారా? ఏమండి, ఇటు ఫేస్బుక్లో ఆన్లైన్లో అసత్యాన్ని కూడా కుదరకొడతాడండి. నాకు వీడిని చూస్తుంటే అనిపించింది, ఎంత కోపం వచ్చిందో అసలు. నాకు బహుశా ఆత్మతాపం తట్టుకోదేమో అనిపిస్తుంటుంది. బైబిల్లో ఎప్పుడైనా ఎవరైనా స్వార్థ కొరకు ఎవరింటికైనా వెళ్ళారా? మరి ఇంటికి వెళ్ళకపోతే ఆడికి వెళ్తారా? వెళ్ళరు. ఇదొక ఆడింగ్ వాయిస్. వెళ్ళరు. సంత వీధుల్లో, సమాజ మందిరాల్లో ఎక్కడైతే వారికి అనుమతులు ఉన్నాయో, అసలు ప్రారంభ శతాబ్ద కాలంలో అనుమతులు ఉన్నాయండి. అలా అనుమతులు ఉంటే 8వ అధ్యాయం 1వ వచనం అపోస్తల కార్యాలలో సంఘానికి హింస కలిగిందని ఎందుకు రాయబడింది? అనుమతులు ఎక్కడ? వాళ్ళకి ప్రార్థన మందిరాలు అక్కడక్కడ ఉండే అంతే. సొలొమోను మంటపం అని, దావీదు మంటపం అని యూదులకి. అందుట్లో కూడా ఎవరు ఉన్నారు? నీలాంటి ఎదవలే ఉన్నారు. అందుట్లో కూడా వాక్యరాను కూడా ఉన్నాడు. అందుట్లో కూడా అక్కడికి వెళ్ళి దొరికించాడు. తొరండు పాఠశాల ఒకటి పెట్టి. ప్రియమైన దేవుని పిల్ల, అనుమతులు ఉన్నాయి. అనుమతులు ఉన్న కాడికే వెళ్ళి సువార్త ప్రకటించారు అని మాట్లాడుతున్నాడు. నాకు ఒకటి అనిపిస్తుందండి, ఇంత చిన్న
విషయం. అసలుకి సువార్త ప్రకటించడానికి ప్రారంభంలో ఎక్కడైనా అనుమతులు ఉన్నాయా? వాళ్ళు పాపం దాక్కొని కుక్కను కుట్టినట్టు కొడితే ఈడ్చుకుని వెళ్ళిపోయారు కదా. దేవుడు వాక్యాన్ని స్థిరపరచడం కొరకు ప్రారంభంలో వాళ్ళు అనుమతులు ఉన్న చోటకే వెళ్ళి వాక్యం చెప్పలేదు. ఇవి పేను వెర్రి పుష్పానికి. మా దగ్గర ఒక రెండు వెర్రి పుష్పంగాడు. నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు నాకు తెలుసు వెర్రి పుష్పం అని. నువ్వు ఇంత ఎదవై ఆడు కూడా ఇంతకంటే అవ్వాలి ఎదవా. రాత్రి శుక్రవారం చెప్పిన లంగా రాసుకుంటే లవంగా ఏం బుయ్యదు అని చెప్పిన. కాబట్టి వీళ్ళంతా ఏంటంటే ఒక పేరు కావాలంటే మరి ఏడ పెట్టుకుంటారో అర్థం కావట్లా. ఏడ పెట్టుకుంటారా? కనుక ప్రారంభ శతాబ్ద కాలంలో సువార్త కొరకు అహర్నిశలు శ్రమించిన వారిని అవమానపరిచాడు. దేవుని వాక్యాన్ని వక్రీకరించాడు. పైగా బహిరంగంగా వక్రీకరించాడు. మామూలు విషయం కూడా కాదు. వ్యక్తిగతంగా ఎవరిని ఒక మాట అనటువంటి సంఘం మందే. కానీ వాక్యం దగ్గరికి వస్తే మాత్రం నిన్ను మామూలుగా వదలం. అది ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి యేసుక్రీస్తు వారు పునరుద్ధానంతో తిరిగి వచ్చిన తర్వాత, పునరుద్ధానం చేసిన తర్వాత కొర్నేలి ఇంటికి వెళ్ళాడా లేదా పేతురు గారు? బైబిల్ చదవాలి కదరా. ఎక్కడికి వెళ్ళొద్దురా భయ్. అపోస్తుల కార్యము 28 అధ్యాయాలు ఉన్నాయి కదా, అది చదువు. వీటి నువ్వు బైబిల్ చదవు. మా దగ్గర ఒకడు లంగా, వాడు చదవడం. ప్రియమైన దేవుని పిల్లారా, కొర్నేలి ఇంటికి వెళ్ళలేదా? సువార్త చెప్పలేదా? అవి ఇల్లు కావా? ఎఫెసులో 3 సంవత్సరాలు మృగాల మధ్య లేడా? ఇంటంట సువార్త ప్రకటించలేదా? ఇలా ఎన్నున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయి. ఎప్పుడైనా ఎవరైనా సువార్తకు వెళ్ళారు. ఇది ఒక్కటే కాదండోయ్, మళ్ళీ ఇంకొక ఘనకార్యం కూడా చేశాడు మనోడు. ప్రారంభంలో ఆదాము కుమారులు ఉన్నారు కదా, కయ్యూను హేబేలు. హేబేలు చంపేశాడు కయ్యూను. ఇప్పుడు ఆ హేబేలు రక్తం అంట కయ్యూని, దేవా నా తమ్ముడు ఏమన్నా మాకు దేవా అని అడిగిందంట. ఒరే నువ్వు మనిషివే, దున్నపోతువే. వచ్చే ఆదివారం అదే మళ్ళీ నీకు పండగే. అంతేకాదు, యేసుక్రీస్తు వారు మన పాపం కొరకే మరణించలేదు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాప పరిహారార్థ బలిగా జంతువులు ఇస్తుంటే దానికి సారూప్యంగా మరణించారు అని చెప్పాడండి. ఇది నాకు నిద్ర పట్టట్లే అసలుకి. రాత్రి 11 నుంచి ఇప్పుడు నిద్రపోవాలని తెలుసు మీకు. ఎప్పుడు ఆదివారం వచ్చిద్దా, ఎప్పుడు నేసేద్దాం అనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా అండి లంగాలు ఎక్కువ ఉన్నారండి క్రైస్తవ్యంలో పక్క. ఇక విశ్వాసాలు అంటవా, ఎవడో బైబిల్ తీయడో, ఎవడో చూడో సొల్లు కడతా ఉంటారు. ఇంకా వాడు ఎంత ఏం చెప్పినా సరే. మన పాపాల కొరకు మరణించుకోకుండా మోసే ధర్మశాస్త్ర ప్రకారం జంతుపల్లి పాప పరిహారార్థంగా దాన్ని సాదృశ్యంగా మరణించడం చెబుతుంటే ఎదురుగా కూర్చున్నాడు ఏం చేశాడండి అసలుకి? నేనైతే చెప్పుతూ కొట్టామండి ఎదవని. వడ్డీ వ్యాపారం తప్పు కాదు అంటాడు. ఏమనాలో తెలియట్లా. దేవుడి మాట పట్టుకొని కూర్చున్నా కాబట్టి బతికిపోయాను, లేకపోతే ఈ పాటికి నిన్ను చుట్టేద్దుంది దెబ్బకి. ప్రియమైన దేవుని పిల్లారా, యాదవ సచ్చినాడు. కనుక ప్రారంభ శతాబ్ద కాలంలో సువార్థికులు పడ్డ కష్టాన్ని అవమానపరిచాడండి. కొన్ని చూద్దాం. బైబిల్ తెలిసి ఎలాగో వాడు చెబితే బైబిల్ చదవట్లే. మనం చెప్పాం మనం దేవుడు నీ సంఖ్యలు తెంచే సమయం అంట. ఆల్రెడీ ఏబు గారికి సంఖ్యలు ఎత్తి ఏబు గారు అన్న మాట అంటే తెలుసా? పరీక్షిస్తున్నావు నువ్వు, నా కాళ్ళకి సంఖ్యలు వేసి నన్ను పరీక్షిస్తున్నావు, నా ప్రవర్తన పరీక్షిస్తున్నావు అని స్పష్టంగా చెబితే ఈ బుడబొక్కలో ఒకడు ఉండవు, ఎప్పుడు దెయ్యంలా కోరుకుంటాడు అంతే. సీటు కావాలా, సీటు కావాలా, సీటు కావాలా. ఆయుష్ తక్కువ నా కొడుక్కి పోతాడంతే. సమస్యలే. మనం చెప్పామంటే భూమి మీద ఆయుష్ తక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది సువార్తకు ఆటంకంగా వచ్చిన ప్రతి ఒక్కడు పోయాడు. మనం భూమి మీద అసలుకే అల్ప ఆయుష్తో ఉన్నాం. మళ్ళీ దీంట్లో పేరు, ఇంత పెద్ద ఘనకార్యం, ఇంత డిగ్రీలు అవసరమా? అవసరమా? అవసరమా?
ముందు లారీ వెనకాల లారీ, ఇది పోయి దాన్ని కొడితే మధ్యలో అప్పచ్చమైపోతుంది అంతే, ఇంకా శవం కూడా దొరకదు. ఇంకా దేవుడు ఎంత ఓర్పు ఉంటాడో చెప్పనా, అంత ఓర్పు ఉంటాడు. తెలిసి సువార్తను వక్రీకరించినా, తెలిసి సువార్తని చంపినా వాడికి ఆయుష్ తక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వక్రీకరణ జరగకూడదు వాక్యం. ప్రియమైన దేవుని పిల్లరా, అలా ఎన్నో చెప్పుకుంటూ వచ్చాం. కనుక కొన్ని సంగతులు చూద్దాం. ఎప్పుడైనా ఎవరైనా ఎవరింటికైనా వెళ్ళారా, వాళ్ళ పరిధులు వాళ్ళ పర్మిషన్ అన్నాడు కదా వీడు. కొన్ని చూద్దాం, బైబిల్ తెరిచి చూద్దాం. ఈ లంగా కూడా చూడాలి, ఎట్టా చూస్తాడు అది వేరే విషయం. కానీ అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనము అలా ఉందా లేదా? మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు వచ్చింది. మీ సంథింగ్ వర్డ్ కంటిన్యూ. ప్రయోజనకరమైనది ఏంటిదండి? వాక్యం. ఆత్మకి ప్రయోజనకరమైనది వాక్యం. ఒక స్వార్థికుడు నోట ప్రయోజనకరమైనది అనేది ఉందంటే అది వాక్యం. ప్రయోజనకరమైనది ఏదియు అంటే దేవుడు రాయించిన రాతలో అనగా లేఖనాలను మేము ఏదియు దాచుకొనక చెప్పవలసిన వాక్యాన్ని సూటిగా సుత్తి లేకుండా ఖండిస్తూ గద్దిస్తూ బుద్ధి చెప్పుకుంటూ వచ్చాం. ఒక్కోసారి మా మాటలను బట్టి మీరు ఏమనుకున్నారంటే అవివేకంగా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకున్నారు చాలామంది పౌలు గారిని. ఆయనే అన్నాడు, నేను కొంచెం అవివేకంగా మాట్లాడుతున్నాను, నన్ను క్షమించండి, మీరే బుద్ధిమంతులు. ఇవన్నీ ఎందుకన్నాడు? ఆయన తలంపు దగ్గర కూడా మనం జారలేము, అంత తగ్గింపుతో ఉంటాడు పౌలు గారు. ప్రయోజనకరమైనది దాచుకోలేదు. బహిరంగముగాను, బహిరంగంగా అంటే అవుట్, మంటపాల్లోనే కాకుండా సమాజ మందిరాల్లోనే కాకుండా బయట బహిరంగంగాను, బహిరంగ సభలను ఇంట్లో పెట్టుకోవటం ఏంటి? గ్రౌండ్ ఓపెన్. ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు ఉన్నాము. ఓకే, ఇంటింటను అంటే ఇంటింటిని అంటే అర్థం ఏంటి? ఇంటింటికి కూడా అవసరాన్ని బట్టి వెళ్ళారు. అది పేతురు గారి స్వరము విన్నది రోది. అయ్యా పెద్ద ఆయన వచ్చిండు, వాళ్ళు ఏం చేస్తున్నారు? మార్కు గారి ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు. ఇప్పుడు పేతురు గారు వెళ్ళిపోయి ఏం చేస్తాడు? వాక్యం చెప్తాడు. అంటే ఇంటింటికి వెళ్ళలేదు అపోస్తులు, వెళ్ళరా? అరే యూనివర్సిటీ పేరేంటి అసలుకి? వీడికి నేర్పింది ఎవడో కానీ మరి ఎట్లా నేర్చుకుంటూ కూడా అర్థం కావట్లే. మరి ప్రియమైన దేవుని పిల్లారా, ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు ఉన్నాం. ఇంటింట ఉన్నారా? ప్రయోజకరమైన వాక్యం అయితే దాన్ని ప్రకటించడానికి అనుమతులు లేని చోటుకి అసలు వాక్యానికి అనుమతులు ఎక్కడేయండి? ఇప్పుడు తీసుకోవాలంటేనే బోర్డంత పర్మిషను, మైక్ పర్మిషను, పోలీస్ పర్మిషను, గ్రౌండ్ పర్మిషను, చుట్టుపక్కల పబ్లిక్ ఏమనుకుంటారో మళ్ళీ వాళ్ళ ఒపీనియను, ఇవన్నీ తీసుకుంటే తప్ప మనకి రాదు పర్మిషన్. దీనికోసం ఈ సేవలు అప్లై చేయాలా, దాన్ని తీసుకెళ్ళాలా, డీజీపీ ఆఫీస్ తీయాలా, దాన్ని తీసుకెళ్ళాలా, మళ్ళీ అక్కడ ఇవ్వాలా, దాన్ని తీసుకెళ్ళాలా. ఇది వారం ప్రాసెస్. ఇప్పుడే ఇంత కష్టంగా ఉంటే స్వతంత్రం వచ్చిన తర్వాత, మత స్వతంత్ర హక్కు కలిగిన తర్వాత కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ మనకు ఎదురుగా ఉన్న ఇంత పర్మిషన్ ఉంటే తప్ప మనకు సువార్తకి బహిరంగంగా అవకాశం లేదు. అప్పుడు ప్రారంభ సువార్త రోజులవి అసలు అప్పుడెక్కడదండి? అప్పుడెక్కడది? ఒకవేళ సమాజ మందిరాలు ఉన్నా వాళ్ళంతా వాళ్ళకి తొత్తులేనా? ఇంకెక్కడ సత్యాన్ని ప్రకటిద్దామంటే దారేది? క్లిష్టమైన పరిస్థితుల్లో సువార్తని రాళ్లతో రంపాలతో ఎందుకు గోయబడ్డారు, ఎందుకు కొట్టబడ్డారు వాళ్ళు? పర్మిషన్ ఉన్నకాడికి పోయి చెప్పారు, మీ అయ్యి ఇచ్చి నేను పర్మిషన్. మరి ఇచ్చిన ఆయన నువ్వు ఎట్టయిన సువార్థికుడివి?
నీతో సభ పెట్టించోడు ఎట్టయింది రా విశ్వాసి, ఆడి పిశాసి, ఆడే ఫస్ట్ చేయడం. ఇలాంటి క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారండి బాబు. ఏరేయాల దేవుడి సన్నిధానాలు ఉండకూడదు. ఎందుకంటే ఇవన్నీ పుట్ల పెరిగిపోతాయి, విశ్వాసాన్ని దెబ్బతీసేస్తాయి అంతే. ఇదని వ్యాపారమా? సంఘం అనేది వ్యాపారమా? ఇప్పుడు మన దేవుని పిల్లరా, ఆత్మకు సంబంధించిన డొమైన్ దొరికే స్థలం ఇది. ఆత్మీయ ఆహారం అంతే. వ్యాపారం చేసేవాడు ప్రాసెస్ వేరే ఉంటుందండి. అది కనుక ఇంటింటిని మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు ఉన్నాం. అంటే ఎంత జాగ్రత్త రాశారు చూడండి. అంతేకాదు, యూదులు ఇశ్రాయేలు, యూదుల క్రాస్ బ్రీడింగ్ ఎవరో తెలుసా? సమరయులు. ఆ సమరయులు యూదులతో సాంగత్యం చేయరు, ఇజ్రాయెల్తో సాంగత్యం చేయరు. ఇప్పుడు సమరయుల దగ్గర కూడా వెళ్ళి సువార్త ప్రకటించారు తెలుసా? సమరయ దగ్గర కూడా వెళ్ళి సువార్త ప్రకటించారు. ఫిలిప్పు 12 మంది శిష్యుల్లో ఒక అతను. యేసుక్రీస్తు వారు వెళ్ళారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 20-24 వరకు కనబడుతుంది. సమరయ స్త్రీ అంటుంది. సమరయ స్త్రీ ఏమంటుంది? 4:9 ఏమంటుంది యోహాను సువార్త? యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చేస్తారా? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అలాంటి చోటకు కూడా వెళ్ళి సువార్త ప్రకటించారు. అక్కడ పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉందా? అపోస్తల కార్యం 8:5 అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. అంటే సమరయ పట్టణములో క్రీస్తుని గురించి అపోస్తుల్లో ఒకడైన ఫిలిప్పు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. పర్మిషన్ ఉందా? ఏం చెప్పాలి మరి వీపీ గాడికి? దేవుడిని సంఖ్యలు తెంచుతాడంట. ఎవరు తెంచేదే? చచ్చిపోయేంత యేసుక్రీస్తు వారికి అట్టాగా ఉంది కదా ఆత్మీయ సంఖ్యలు. ఓ పేతురు గారికి ఉన్నాయి, ఓ పౌలు గారికి ఉన్నాయి, ప్రారంభంలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి. సంఖ్యలు తెంచటం ఏంటి అసలుకి? గుడ్డోడు కదండి వీడు. అందుకే వీడికి ఈ లేవు, మనోనేత్రాలు లేవు వీడికి. అందుకే సంఖ్యలు అనగానే ఈ సంఖ్యలు అన్నాడు. ఇక అంతే. అపోస్తల కార్యం 16వ అధ్యాయము ఏం చేశారు? 25 అర్ధరాత్రి వేళ పౌలు శీలను సంగీతములతో ప్రార్థనతో అంతే బద్దలైపోయింది. ఇప్పుడు ఏం చెప్తాడు తెలుసా వీడు? ఎంత శక్తితో చూడండి, సంఖ్యలు తెగిపోయాడు అంతే. ఇంకా నా అర్థం అదే, కనుక ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. పర్మిషన్ లేని చోట కూడా సువార్త ప్రకటన జరిగించారు. ఇది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడండి. అది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. చెప్పరా? సువార్త అనేది ప్రపంచవ్యాప్తం కావాలన్నది దేవుని ఆకాంక్ష. ప్రపంచవ్యాప్తం కావాలన్నది దేవుని ఆకాంక్ష. దీన్ని ఎలాగైనా ఆపాలని దెయ్యం శుక్రవారం స్టార్ట్ చేశాను. వాడి సామ్రాజ్యంలో 10 శాఖలను పెట్టి దాని మీద ఫోర్మెన్గా 4 పెట్టుకొని వాడు ఎంత గొప్పగా మానిటైజ్ చేస్తున్నాడో మీకు చూపించాను. ఫస్ట్ దురాత్మ అనే ఒక డిపార్ట్మెంట్, వచ్చే శుక్రవారం మరొకడు. కనుక వీళ్ళంతా ఊరుకుంటారండి? వాస్తవాన్ని తీసుకెళ్ళి నిజం చెబుదాం అని మనం అనుకుంటే వాడు దెయ్యంగా ఊరుకుంటాడా? బాబు బయలుదేరి నానా నువ్వు చెప్పు, మెసేజ్లు కట్టుకుని వింటాం అంటదా? సంఘం మీద ఫోకస్ పెట్టిద్ది. ఎవడుండో బకరాగాడు అంతే అని పట్టేద్ది అంతే. నిజమా అందే ప్రపంచానికి స్విచ్ పెట్టింది. ఇప్పుడు వాడు మనసులోకి వచ్చేది, చూసినవా ఇవాళ నీకు పాట ఫస్ట్ ఇలా, ఇవాళ నీకు పాట ప్రార్థన ఇలా చూసినవా అంతే కథ.
అంటే ఇప్పుడు పాట పాడటానికి వచ్చావా చర్చికి? అంటే పాట పాడే అవకాశం రాకపోతే రావా? కొంతమందికి అంతేనండి, అదొక పెచ్చండి. అది చాలామందికి హిస్టీరియా ఉంటుంది కదా, నరాల బలహీనత అంటాం మనం. వాడు దేనికైతే అలవాటు పడతాడో ఆ సమయానికి అది పడకపోతే నరాలన్నీ డ్యాన్స్ చేస్తుంటే లోపల డింకిటిక్ డింకిటిక్ అని. అది మీరు చూడండి, ఒక వీడియో దగ్గర మీరు చూడండి, కరెక్ట్గా స్వీయం లాగుతాయి అంతే, సప్పం లాగితే కానీ అవి ఆగవు. అంటే ఆ నరాలు లాగుతుంటాయి నరాలు అంత ఎడిక్ట్ అయ్యేదానికి. కొంతమంది కూడా అంతేనండి, బాగా పేరు కావాలా, బాగా పిలిపించుకోవాలా, బాగా కనపడాలా. మరి దీన్ని ఏమంటారో కూడా తెలుగులో కొత్త పదం ఉంటే చెప్పండి అయ్యాక వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, డాంబికము. అది డాంబికము. దేవునిలో ఉండి కూడా డాంబికాన్ని కోరుకుంటున్నామంటే తగ్గింపు ఎక్కడుంది అసలుకి? ఏది ఆశించినది సంఘం అండి, తెలుసా? ఏది ఆశించింది సంఘం. నేను ఏ రోజు కూడా సంఘాన్ని పెడదాం అనుకోలేదు సార్. అసలుకి నేను డిస్కషన్ చేసేవాళ్ళం, అనుకోకుండా ఒకరోజు ఫుసుక్కుని మాట ఇచ్చే దేవుడికి కథ ఇచ్చి వెనక్కొస్తే సాగు చూపించాడు. అంటే అర్థం ఏంటి? సంఘం జరగాల్సిందే స్థాపన అని. దేవుడికి ఇష్టమైతే ఎవడో ఆపలేడు. అప్పటికే నీకు 66 పుస్తకాల మీద అవగాహన ఉండాలి. ఈ వీపీ గారిలాగా అర్ధజ్ఞానంతో మాట్లాడకూడదు. వీడు అర్భకుడు. అది ఎంత దుర్మార్గమైన మాట మాట్లాడినవురా నువ్వు అసలుకి. కనుక ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సమరయ పట్టణములో అపోస్తుల్లో ఒకడైనటువంటి ఫిలిప్పు గారు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు. అసలు సమరయులు యూదులతో సాంగత్యం చేయరు కదా, అక్కడికి యూదుడు వెళ్ళాడు కదా. మరి దాన్ని ఏమంటారు? నీ బుర్రకే వదిలేస్తున్నా, దాన్ని ఏమంటారు? ఇంకేం చెప్తావు ఇంక. కనుక సువార్త అనేది అన్ని ప్రాంతాలకి అందాలి అన్నది దైవ కోరిక. ఎప్పుడుది కోరిక? ఫస్ట్ నుంచి ఉంది. ఒక పెద్ద ఆయన నోటి ద్వారా పలికాడు. ఏమన్నా చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనము. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతములు ఎక్కుమో. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుమో. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము. భయపడక ప్రకటింపు. ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటింపుము. దేవుడు కోరుకుంటున్నాడు, ప్రతి పట్టణాన్ని కోరుకుంటున్నాడు, సువార్త ప్రకటించండి అయ్యా అని. ప్రతి పట్టణంలో ఉన్న కాపర్ని కోరుకుంటున్నాడు. దేవుడు సువార్తని అనేక ప్రాంతాల్లో ప్రకటించాలని పట్టణాల్లో ఉన్నటువంటి కాపర్ని కోరుకుంటున్నాడు. వీళ్ళని దెయ్యం పట్టేసింది. దెయ్యం పట్టేయడం వల్ల ఏమైందంటే సువార్తని పూర్తిగా డైవర్ట్ చేస్తాడు. ఇంకా ఎంత చిన్న పిల్లలైనా సరే అసలు వీళ్ళలాగా ఎవరు మాట్లాడరండి. అది అబద్ధాన్ని కూడా బల్ల జరిసి గుద్ది నిజమని నమ్మించే ప్రయత్నం ఆనాడు మనం చూడలేదు, కానీ ఈనాడు మాత్రం వీడే ఉన్నాడు. ఒరే బీఓవై వీటితో జాగ్రత్త నాయన. అది ఇలాంటి చీడపురికి ఎలా ఛాన్స్ ఇచ్చారు అసలు మీరు? ప్రియమైన దేవుని పిల్లారా, కనుక అబద్ధాన్ని కూడా చాలా జాగ్రత్తగా గుద్ది మీరు చెప్తాడు.
టాలెంట్ పర్సన్. అది అబద్ధ జనకుని కుమారుడు అన్నమాట వీడు. కనుక ప్రతి పట్టణంలో ఉన్న కాపరి దేవుడు కోరుకుంటాడు, సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. అంటే దేవుని కోరిక అనేక ప్రాంతాలకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి సువార్త అందాలి. పర్మిషన్ ఉన్న చోటకే వెళ్ళి సువార్త ప్రకటించారా? పర్మిషన్ చోటకే వెళ్ళి సువార్త ప్రకటించారు అని చెప్పటం పచ్చి అబద్ధం, వ్యతిరేకం. అది దెయ్యంగాడి యొక్క క్రియ. దెయ్యం ఏముంది? పౌలుసు ఎలా పోతుంటే, ఇదిగో వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురం చేస్తారు. తప్పు చెప్పిందా, అబద్ధం చెప్పిందా? దెయ్యమేనయ్యోరా, దెయ్యమేనయ్యం. వాళ్ళు ఏం చేస్తారో చెప్పింది. వాళ్ళు ఏం చేశారో వీడు చెప్పలేకపోతుందంటే అసలు వీడి మరి వీడు ఎవడో మరి వీడి బయలుజీబులు ఆ టైప్ అనమాట. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, సువార్త నిజం అందాలి. కానీ ఈ రోజున సువార్త అనగానే అదొక రకమైనటువంటి ఆలోచనకి వెళ్ళిపోయింది. అంతే, గొంతెమ్మ కోరికలు తీర్చడానికి ఓ స్థలం ఉంది, దాని పేరు ప్రార్థనా మందిరం అన్నట్టుగా అయిపోయింది. నిజం, ఒకటికి 55 ఏళ్ళు ఉంటాయి, పిల్లలు మంచి పెద్దలు అయిపోయారు, వాళ్ళకి పిల్లలు గుట్టారు, అంత అయిపోయింది. మాస్టర్ గారికి వచ్చి పెట్టింది సార్ చెయ్యి. నేను ఇక బుద్ధిమంతుడు దేనికోసం అనుకున్నా, నా మన ఊళ్ళో మనవాళ్ళు బాగుండాలని. ఆహా, అరెకరం పోయిందేడా అయ్యా, జుట్టు అంటాడు, జుట్టు రావాలంట. ఇప్పుడు ఏం చేస్తారు? జుట్టు వచ్చి పెళ్లిగా నోటికి జుట్టు రాకపోతే పిల్లని ఏమైనా బాధ. సరే, 2-3 ఆడపిల్లగాళ్ళు ఉంటే ఆ బట్టతలైనా బుర్రతలైనా ఇస్తాను కదా, వేరే విషయం. ఇప్పుడు ఆడపిల్లగాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏం చేస్తామండి? ఏ ఎదవైనా పర్లా, ముందు అమ్మాయిని పంపించాలి. భారం కదా మరి అమ్మాయి అంటే భారం కాదు, ప్రాణం. కానీ మనం ఏమనుకుంటాం, అమ్మాయి అనగానే దించేసుకోవాలి, భారాన్ని దించేసుకోవాలి. నీ భార్య కూడా ఒకటి కూతురి మరి, అది కాదా? ఈ కాన్సెప్ట్లో ఉండరు. కనుక ఇక సంబంధాలు ఇచ్చేటప్పుడు యాదవ వాడు ఎవడన్నా కానీ ముందు అమ్మాయిని ఇచ్చేయాలంటే దులిపేసుకుందాం అన్నట్టుకుంటాడు, అంతే. అలా ఎన్ని కుటుంబాలు ఈ రోజున ఆగమైపోయాయో, అన్ని కుటుంబాలు ఆగమైపోయాయి. అంటే జాగ్రత్త, ఒక ప్రణాళిక, ఒక ఆలోచన ఏముండదు. ఉండదా? ఉండదు. అదొక మానసిక రుగ్మత అంతే. మరి దిక్కు దశ ఏం లేదు. ఇప్పుడు ఏడకొచ్చిన ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు నీకు మనవరాలు ఉన్నారు, ఏమైంది? ఆడే ఆడుకుంటాడు తాతని, బట్టబొర్ర బాగుంది తాత అని. ఏమైంది? పెళ్ళిగానోడు సిగ్గుపట్టడం లేకపోతే భయపడ్డంటే వేరే విషయం కాదు. వీడికి ఏమైందండి? ఇప్పుడు దీనికి ప్రార్థన చేస్తాడు పాస్టర్ గారు. ప్రభువా, ఆనాడు సంసోనికి వచ్చేటట్టుగా, సంసోనికి బట్టతలు కదరా, సంసోను బలం జుట్లో ఉంది. దెలహలాకి చెప్పొద్దు అని దేవుడు చెప్తే చెప్పాడు, బలం పోయింది, కట్టేశారు, కళ్ళు వీకేశారు. సంసోని బలం ఎక్కడ ఉంది తెలుసా? జుట్టులో. అని బట్టతల కాదు, మొత్తానికైతే ఎరేసింది, క్లూ లాగింది, బందీ చేసింది. ఇప్పుడు సంసోనికి వీడికే సంబంధం అండి అసలుకి? ఎవడు అర్థం కావట్లేదు. సువార్త ప్రకటించండి, వాస్తవాన్ని చెప్పండి అంటే శరీరపరంగా మనిషి యొక్క బలహీనత ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో, దాని మీద వాక్యం బోధించటం, చెప్పటం, వాక్యాన్ని ఆపాదించటం ఎంత కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు లేకపోతే ఏమైంది? ఎలీషా గారు ఎలాంటి వారు? అంత వికారం కదా. ఆయన ఏ రోజు అలా కోరుకోలేదు కదా. మరి మానవుడు ఎందుకు చెప్తున్నాడు? అది కనపడుతుంది. ఓకే, బట్టతలకి ప్రార్థన చేయటం తప్పు కనపడుతుంది. మరి వాక్యాన్ని వక్రీకరించటం కరెక్టా? స్వస్థతల మీద వాక్యం చెప్పమంటే అసలు ఒంటి కాల మీద వేస్తాడు వీడు, విజయప్రసాద్ గారు. దమ్ముంటే నా చెయ్యి స్వస్థత అంటే, నాకు శుక్రవారం కూడా చెప్పిన, స్వస్థత అంటే దేహపరంగా ఆత్మపరంగా రెండు ఉంటాయి. దేహపరంగా అంటే చేయవచ్చు అని స్వస్థత అనరు. అది బలహీనపడ్డ దేహాన్ని అప్పటికి అందుబాటులో ఉన్న మెడిసిన్ వాడమని దేవుడు బైబిల్లో స్పష్టంగా చెప్పాడు. కాపర్లు మర్చిపోయారు. అందుకే చాలామంది జ్వరం వస్తే, అయ్యో మేము ట్యాబ్లెట్ వేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం.
మన బెల్లంపల్లి అట్ట చచ్చిపోయాడు కొడుకు, 22 సంవత్సరాల కొడుకు ప్రవీణ్ గడు. దొంగనా బిడ్డ, దొంగ ప్రవీణ్ గడు వాడు. ఇక్కడ బండ పెట్టి ఏం పర్లా అలా బస్సబ్బర్రా బస్సబ్బర్, మరి అదేం పాట మరి, రబ్బో ఈ పాట బాగుంది. అంతే, 3వ రోజు ఎక్కువైపోయింది టెంపరం, లోపల మొత్తం బ్లాక్ అయిపోయింది. ఫట్ కొడుకు. పోలీసులు వచ్చి కేసు పెడుతుంటే సంఘం అంతా కాలు కొట్టుకుంటా. ఒక కొడుకు పోయిందిగా, ఒక్కడే కొడుకు, ఒక భర్త కూడా లేడు పాపం. కొడుకు చేతికి వచ్చాడు, ఇంక 2-3 ఏళ్ళు పోతే పెళ్ళిడికి వస్తాడు. ఇల్లుని చంపేట్టుగా ఇడు అయ్యగారు. నేను ఎప్పుడైనా సరే ఏంటమ్మా పరిస్థితి ఇదా, రైట్, హాస్పిటల్ అందుబాటులో ఉందా, ఫస్ట్ వెళ్ళి ముందు ప్రార్థన చేస్తా, ప్రార్థన చేయించుకో, ఆడికెళ్ళి దేవుడు కార్యం చేస్తాడు. డాక్టరే పెద్ద ఆపరేషన్ చేసి ఏమంటాడండి, నేను చేయాల్సింది నేను చేశా, ఆ తర్వాత దేవుడి మీద భారం వేస్తాడు. ఇప్పుడు చేయాల్సింది చేసినాక సక్సెస్ అవుతుంది కదా, మళ్ళీ ఎందుకు దేవుడి మీద భారం వేయడం చెప్పండి. నువ్వు చేయాల్సింది చేసినా దాని స్వస్థత అనేది దేవుడు మాత్రం ఇవ్వాలి. అది స్వస్థత అర్థం. చేయబోయింది చెయ్యి అంటే వీడు దీని మీద చేయమంటే ఇట్లా 2 కాళ్ళ మీద, మరి దీన్ని ఏమంటారా, అపోస్తులు ఇంటింటికి వెళ్ళలేదు, వాళ్ళకి పర్మిషన్ కాడే బోధించారు, ఎంత వాక్య విరుద్ధం. దీనికి మళ్ళీ లంగాల సపోర్టు కాదా? అసత్యాన్ని సపోర్ట్ చేయడానికి మనసలా వస్తుందరా నీకు అసలుకి. వీడు ఖచ్చితంగా ఇలా అయ్యక పుట్టినాడండి, వీడు క్రాస్ బీడింగ్ ఆడే అంతే. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక భయపడక ప్రకటింపుము. భయపడక అంటే భయపడతావు, పర్మిషన్ లేదు అక్కడ. భయపడక, పర్మిషన్ లేదు అక్కడ, స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ. సువార్త ప్రతి ఒక్కరికి అందాలి కదా, అందాలా వద్దా? అందాలి. మరి ఇంత అబద్ధం, ఇంత వ్యతిరేకం చేసేవాడు దెయ్యం క్రియ మనం ఏం చేయాలా, సపోర్ట్ చేయాలా? ఎవడో ఏదో అనుకుంటాడు అని నేను నోరు మూసుకొని ఉండలేనండి. ఎందుకంటే వాడు అనేవి మొత్తం నాకేం తెచ్చావో, ఎందుకంటే నా చుట్టూ వైఫై ఉంటుంది, దేవుని యొక్క కృప ఉంటుంది. చెప్పకపోతే ఎట్లా? చర్చి అంటే అదే, వారానికి 2 సార్లు కలుసుకుంటాం. దేనికోసం? దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో, ఎదుటివాడు ఏం చెబుతున్నాడో, విశ్వాసం ఎలా వెనక్కి వెళ్ళిపోతుందో దాన్ని కాపాడుతూ నిజాన్ని చెప్పుకుంటూ రావాలంటే ఎంత కష్టం చెప్పండి. ప్రతి ఒక్కరికి సువార్త అందాలండి. అది నా వల్ల నీ వల్ల అయ్యేది కాదు, సమిష్టి కృషి. అపోస్తులు మొత్తం కలిస్తే సువార్త బయటకు వచ్చింది. అందుకే యేసుక్రీస్తు వారు 12 మందిని ఎన్నుకున్నాడు. ఆఫ్కోర్స్ 70 మంది ఎన్నుకున్నారు, 58 మంది పోయారు, 12 మంది మిగిలారు, అది వేరే. చివరికి మిగిలిన వారు కూడా సువార్తను బ్రతికించడం కొరకు సమిష్టి కృషిగా చేశారే తప్ప ఏ వ్యక్తిగత స్వార్థం కొరకు, ఏ పేరు కొరకు సువార్తను వాళ్ళు చేయలే. ఇవాళ దైవ సేవకుడు అంటే దేవుడి కంటే గొప్ప, ఇదేంటో నాకు అర్థం కాదు. మరి ప్రియమైన దేవుని పిల్లలు, కనుక అబద్ధం, వ్యతిరేకం ఇలా ముందుకెళ్ళిపోతుంటే ఏం చేయాలి? మరి మన వంతుగా దాన్ని ఏదన్నా ఒకటి చేయాలి కదా. చేయాలి వద్దా? చేయాలి. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనము, నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్త నేను ప్రకటించుచున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. ఇలా ఏ కాపురైనా దేవుడి దగ్గర ప్రార్థనలు పెట్టగలడా? అంత దమ్మున్న కాపురు ఉంటాడా భూమి మీద? నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను ప్రకటిస్తున్నాను చెప్పగలడా అండి? అంత డబ్బు కోసమే కదా, పేరు కోసం, డబ్బు కోసం, పేరు కోసం, డబ్బు కోసం, అంతే. పేరే పేరు, డబ్బే డబ్బు. ఏం చేసుకుంటాడో ఏం పెట్టుకుని నాకు అర్థం కాదు. మరి దీన్ని ఏమంటారు? మరి దీన్ని ఏమంటారు? లోకములో ఉన్నదంతయు, మొదటి యోహాను 2:3, లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును నా వలన పుట్టినవి, దేవుడి వల్ల పుట్టినవి కావు అని. దేవుడు పుట్టించిన లోకములో, దేవుడు కలిగించిన లోకములో ఉన్నాయి అంటే ఎవరు నాటారు? దెయ్యం. దెయ్యం. శరీరాశ. నేను వేసుకున్న డ్రాయర్ 1000 రూపాయలు, మాకు ఇప్పుడు ఇప్పుసి పెత్తమైందిరా. ఈ డ్రాయర్తో మాకేం పనిరా?
రామరాజుకి రాయరంట. విలాన్ వేసుకుంటే రూపాయి వేసుకుంటే ఫిట్గా ఉండవా? చివరికి కంట్రీ రేటు కూడా చెప్తారంటే మరి టూ మచ్ కాకపోతే. కాళ్ళకేసుకున్న సాక్సులు 100కు 3 డజన్లు వస్తాయి. జత 500 అంట. ఎందుకురా బంగారంతో చేశారు ఏమన్నది? కోటీలు పోయామనుకో 100 రూపాయలు ఇస్తే 6 జతలు తెలుసా? మంచిగా 6 నెలలు వస్తాయి. రఫ్ అండ్ టప్పు వాడిన 6 నెలలు వస్తాయి. 150 రూపాయలు అయితే షూ వచ్చింది కోటీలో. 2000, 5000, 3000. అబ్బా ఇది సినిమాలు అంటాడు ప్రకాష్ రాజ్ గారు. నా షూ ఖరీదు ఒకప్పుడు 5000, ఇప్పుడు 1,00,000 అంటాడు. ఇప్పుడు 1,00,000 రూపాయలు షూని ఇంట్లో పెట్టుకుంటామండి మనం? డైలీ పెడతాం ఏంటి? కాళ్ళకేసేది గేట్ అవతలే ఉంటుంది ఎప్పుడైనా. గేట్ అవతల దానికి ఎందుకండి? కుక్కన్నకి సోఫాలు కూర్చోడు కదా, మన చెప్పులు సోఫాలు ఉంటాయా? ఎవడింట్లోనైనా వాడు ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నా 15,000 పెట్టి కొన్న కుక్క మన బెడ్ మీద పండిద్ది. 25,000 పెట్టి కొన్న షూ మన గేట్ అవతల ఉంటుంది. ఏది గొప్ప? శరీరాశ. అది ఊరికే బ్రాండ్ బ్రాండ్ బ్రాండ్. పుష్పరా బ్రాండ్ ఇది. అది ఎక్కడో ఇంగ్లాండ్లో పేరు ఉంటుంది, పీటర్ ఎయిన్స్ అని, పీటర్ బర్గ్ అని, సంథింగ్. ఏ పేర్లు పీటర్ అని, లెనిన్, పీటర్ అని అక్కడ పేర్లు రా, మనుషుల పేర్లు అంతే. ఇప్పుడు కంపెనీ పేర్లు వచ్చేసి ఇండియాకి వచ్చాక కొత్తగా కనిపిస్తుంది. పీటర్. బొంబాయి వర్లీలో కిలో శారీ అని తెలుసా? మనం పేరు చెప్పండి. మన బ్రోకర్ అన్నాడు. అని అడిగాడు, అన్న ఇటు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా, ఎక్కడ ఉంటుంది ఏంటి అన్నాడు. నేను కోటి ఎల్లు తక్కువ దొరుకుతాయి అన్న. ఎందుకంటే ఈ ఆంటీ గారికి మనం దారి చూపించింది మనమే. తీసుకెళ్ళి మరి చూపించే 3 ఫ్యాక్టరీలు కోటిలో. అది కదా ఇంకా బెస్ట్ అంటే బొంబాయి పోతావా అన్న. పోతా ఉంటా చెప్పి ఇట్లా వర్లీ సంథింగ్ అని. కిలో చీరలు ఎంత అయ్యా అంటే 35 రూపాయలు. మీరు నమ్మండి, కిలో శారీ 35 రూపీస్. ఒక్కొక్క చీర 3000 మన దగ్గర. పైగా మనకి ఫైనాన్స్లో ఇచ్చింది కదా ఆమె, మామూలు ఆమె కదా ఆమె. నీ కాబట్టి ఇస్తున్నారు అంటది. 3 కిలోకి ఒక్కొక్క చీర 3000. నీ కాబట్టి ఏమో తగ్గిస్తున్నారా అంటది. అంతే. దారి చూపించింది నేనేరా. అంటే ఏ రేంజ్లో ఉంది వ్యాపారం? ఒంటి మీద వేసుకునే బట్టలకి ఎందుకండి కాస్ట్? సరే కొనుక్కున్నావు, చెప్పుకోవడం ఎందుకు? ఇది ఒక పిచ్చ. దీన్ని ఇది మహారుగ్మత ఉండోయ్. జీవితంలో ఏదైనా ఉండొచ్చు కానీ ఈ డాంబిక మాత్రం ఉండద్దండి. క్రైస్తవ జీవితంలో డాంబికాలు వద్దండి. పౌలు అంత గొప్ప బోధకుడు. 14 పత్రికలు రాశాడు. కాలినడకన 15,000 కిలోమీటర్లు. ఓడ కానీ మరొకటి కానీ 15,000 కిలోమీటర్లు. 30,000 మైళ్ళతో సువార్తని జైలు పాలు గడుపుకుంటూ సువార్త ఆక్కోకుండా ఒకే జతతో చాలా కాలం సువార్త చేశాడు. త్రోయలో కరుపునొద్దు ఒక డ్రెస్ ఉంది, పట్టరాపున తిమోతి అన్నాడు. అంతే. నాన్న వెళ్తున్నా సువార్తకి, వెళ్తున్నా అయితే ఒకసారి పని చేయి, అటు వెళ్ళి మనోడి దగ్గర ఒక డ్రెస్ ఉంది తీసుకురాపన్నాడు. ఒంటి మీద ఏముంది? ఒకటే. ఇవాళ మనకి 50 ఉన్న ఆదివారం వచ్చి 1/4 గంట పట్టింది ఫస్ట్ మనకి. ఇదే అన్నీ ఇష్టమే కొనుక్కుంది. ఏదో ఒకటి బిక్కుని వేసుకోవచ్చుగా. మనం కూడా అంతే. ముందు 1/4 గంట చూస్తుంది దాన్ని. ఇది వేసుకుందామా కొనేటప్పుడు అంతే. 50 తిరిగేస్తాం. ఆడు తిట్టుకుంటాడు మడతేలాక. ఒక్కటే కొంటాం. మీరు నమ్మండి, నేను షాపింగ్కి వెళ్తే ఖచ్చితంగా 5 నిమిషాలు శారీ కొని బయటకు వస్తుంది తెలుసు మీకు. నా డ్రెస్ అయినా ఎంత ఎక్కువ స్పెండ్ చేయా, నేను పొయ్యానా అలా చూసానా టెక్క లాగానా పట్టుకొచ్చానా తీసుకొని వచ్చేసాను అంతే. అంత మ్యాచింగ్ ఉంటుంది, అంత ఆర్టిఫుల్గా ఉంటుంది. ఊరి 100 చీరలు తిరిగెత్తే వాడు కూర్చొని మడతేసి చిన్న జీవితం అనిపించేవాడికి. అన్ని చీరలు బాగానే ఉంటాయి. అది ఇన్ని వాడుకలంటే ఏం తినాలో అర్థం కదండి. అది ఒక్కటే ఉందనుకో తినేస్తాం అంతే, బాగుందని. ఆ మనసు వచ్చిందనుకో ఎక్కడైనా బతకగలం మనం. అది ఊరికి ఎట్ట పిసికి అది ఇప్పుడు మనం వేసుకుంటే ఇది. సరే లేడీస్ కంటే అలవాటు వేరే విషయం. మగవాళ్ళు కూడా ఈ మధ్య చూడొప్పినమ్మ ఆ టైప్ తయారయ్యారు. వీడు షాపింగ్కి వెళ్తే ఇంతే. ఇక ఆడవాళ్ళని కొని బయటకు వస్తారు. వీడు రాడు ఇంకా. ఎందుకు?
కిస్తా పిట్ అవట్లా, వెనకాల సీటు పిట్ అవట్లా, ఇవన్నీ ఉంటాయి. అంత జాగ్రత్త సువార్తలు ఉండాలిగా, మరి అంత ముందు చూపు బైబిల్లో ఉండాలిగా, అంత సుదీర్ఘమైన ఆలోచన బైబిల్లో పెట్టాలిగా. ఒక గంట వేసుకుంటే కంపు వచ్చింది డ్రెస్సు. అందుకే మనం స్ప్రే కొడతాం, గడ్డ స్ప్రే కొడతాం, తెలుసా? ఎందుకు? ఆల్రెడీ తెలుసు మనకు కూడా దరిద్రం వాసన వచ్చింది మన శరీరం అని. అందుకే స్ప్రే సంక్రమణ మళ్ళీ ఎడ కొడతాం, తెలుసా మీకు? స్ప్రే ఎడ కొడతాం మనం, ఎట్టెత్తి మళ్ళీ ఇట్ట కొడతాం. అంటే అర్థం ఏంటి? అది అంత దరిద్రం మన పక్కనే ఉంది. సంఘములో కూడా అంతే దరిద్రం పక్కనే ఉంటుంది. అందుకే చెబుతున్నాడు, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను ప్రకటించుచున్నానని నేనంటిని. యెహోవా దేవా, నేను నీతి సువార్తనే ప్రకటిస్తున్నా, అది నీకు తెలుసు. దేవుడికి చెబుతున్నాడండి భక్తుడు, దేవుడికి చెబుతున్నాడు, నీతి సువార్తను మాత్రమే ప్రకటిస్తున్నా, నా పెదవులు మూసుకొనక, అది నీకు తెలుసు ప్రభువా. ఎంత ధైర్యం అండి! దేవుడు దగ్గర నీతి సువార్త ప్రకటిస్తున్నానని వీడు చెప్పగలడా? ప్రభువా, ఒక నీతిపరుడి దగ్గర నేను సువార్త సభ పెట్టిస్తున్నానని చెప్పగలడా? లంగాతో సమాసం చేస్తే లంగా పొందే కట్టుకోవాలి, అంతే. చెప్పగలడా? నేను కష్టంతో సంపాదించినటువంటి ₹1 నీతి సువార్త కొరకు ఖర్చు పెట్టిన ప్రభు అని చెప్పగలడా? సంఖ్యల దేవుడు ఎటువేంట్రా, సంఖ్యనాల ఆడి ప్రసంగం చేసాం మనం, చేయలేదా? ఒక అబద్ధికుడితో స్వార్థని, అసువార్తని, అశుభవార్త ఎలా మనసు వచ్చిందండి అసలుకి? నేను అందుకే చెబుతుంటా, ఎక్కడైనా సరే మనం రికవర్ అవుద్దేమో కానీ స్వార్థలో మాత్రం రికవరీ అవుదండి. అది ఆ తప్పు దెబ్బ మీరు చూడండి, షార్ట్ పీరియడ్లో షార్ట్ పుట్ పడిద్ది అంతే. బాంచ దైవ సేవకునే కాదు నేను, గుర్తుపెట్టుకోండి. ఇట్లాగే ఒకటి డిస్టర్బ్ చేస్తున్నాడు అని, ఏంటి ప్రభా ఇది చాలా డిస్టర్బ్గా ఉన్నాడు అంతే, ఏం చేద్దాం, తీసేయి చెప్పి మరీ చంపిన. దైవజనుడు అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అంతే, ఇంకా డిస్టర్బెన్సే లేదు, తెలుసా? మనం ఉన్నటువంటి ఈ మందిరం, మనకు అంతకుముందు అక్కడ ప్లేస్ ఉంది కదా, ఆయన మనం చెప్పాం అది దేవుడి కోసం వాడాలమ్మా అని. అందరూ ఒకేనారు. ఒకడు మాత్రం వచ్చేసి లేదు డామ్ తీసుకొని గొడవ వేసుకొని ఆ మూల పెద్ద అది పెట్టాడు డబ్బా. మనం కొట్టగలం, తిట్టగలం, తీయించగలం, కానీ ఇలాంటి వాళ్ళకి చెప్పామనుకో మనం సీపైపోతాం. అయ్యగారు ఏంటి సలహాలు ఇవ్వండి. మనం ఎవరో చెప్తామండి, వీళ్ళందరికంటే ఒక ఆయన ఉంటాడు హీరో, ఆయన చెప్పిన అన్నంతే కథం. భార్య బాయ, అప్పులు బాయ, 4 ఆటోలు బాయ, చివరికి వాడే బాయ. ఊకుంటాడా? లాక్డౌన్లో మన పిల్లలందరం కలిసి డిస్టర్బెన్స్ లేకుండా మన ఇంట్లో సువార్త చేసుకుంటున్నాం. ఒకడు వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. పోలీసులు వచ్చారు, నన్ను పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. మనమేం చేశాం? కసం కానీ ఏం పీకలేకపోయాడు. మనం ఏం చేస్తారు? రమ్మన్నారో పోదన్నారు. రాజు తమ్ముడు కూడా అన్నా, నేను కూడా వస్తపాను రా అన్నా. సర్లేం పోయినాం. చూసిన వాడిని పోలీసు అన్నాడు, అయ్యగారు వెళ్ళు నీ కామన్ పట్టేళ్ళు అన్నాడు. సాయంత్రం 2 గంటల తర్వాత బయటకు వచ్చాం. వచ్చి సాయంత్రం పూట షాప్ కాడికి వెళ్ళినా, ఆ వెజిటేబుల్ షాప్ తెద్దాము అని. ఆయన చూసి, అరే నువ్వు ఎందుకు వచ్చావు బయటికి అంతే. ఏంది అన్నాడు. అయితే ఎందుకు ఆయన మళ్ళీ నాకు ఫోన్ చేసి వాడు డిస్టర్బ్ చేస్తున్నాను ఒకసారి రా పొద్దున అన్నాడు. సరేనండి వస్తలే అన్న. అట్లా 2-3 సార్లు అయింది. అప్పుడు నేను ఆలోచిస్తూ, నేను ఎప్పుడు ప్రార్థన ఎక్కువగా బాత్రూంలో చేస్తాను, నాకు అక్కడ ఇష్టం. షవర్ ఆన్ చేసిన, షవర్ ఆన్ చేస్తే సచ్చినట్టు ఇంకోడు తల మీద నీళ్ళు పట్టట్టు, ఇంకా అది బతికిన చంపిన అక్కడ చేస్తా. పోయినా ప్రభువా అటు చచ్చిపోవాలి ప్రభువా అంతే. ఇలా కోరుకుంటారా దైవజనుడు? చాలామంది దైవజనులు కోరుకున్నారు బైబిల్లో అటు భద్రపడాలి.
తెల్లారి ఈతకెళ్ళాడు బుడుగులో పోయాడు అంతే. ఇంక లేవలే, గిల్లా 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 కొట్టుకుంటాం. ఎట్టా పోయిందంటే ప్రాణం చెప్పడానికి ఉండదు. 2 రోజుల తర్వాత వెళ్ళిన, ఏంటి మనోడు కనపట్టదంటే ఇంకెక్కడ ఉంది ఫోటో. ఓకే, ప్రార్థన ఫలించింది. సువార్తకు ఎదురొస్తే చెప్పాల్సినడు చెప్తా, అంతే. జీవం ఉండదండి. తెలుసు ఇవన్నీ కూడా దేవుని మనసుల్లో ఇంత అద్భుతంగా దేవుడు పనిచేస్తున్నాడు. అయినా సరే తప్పట అడిగేసి రాంగ సువార్తని ప్రజ్వలింపజేసి నాకే సవాలు విసిరితే శవం లేస్తుందంతే, బతికేదేలే. అది ఎందుకు చెబుతున్నా చెప్పండి? ఏ తప్పైనా క్షమిస్తాడండి దేవుడు. కానీ సువార్త తెలిసిన తర్వాత మళ్ళా సువార్త దాన్ని చంపే ప్రయత్నం చేస్తే ఏ కాపును వదిలిపెట్టాడు. కేపాల్ మీకు తెలుసు, ప్రపంచంలో ఉన్న ప్రతి మినిస్టర్ వాడి కోసం నిలబడ్డాడు. ఈవెన్ మన వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు కూడా ఇదే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆ 2 గంటలకు వస్తామంటే ముందే వెళ్ళిపోయి కూర్చొని ఎయిట్కి వెళ్ళాడు ఇంట్లో. ఆయన అలా వెళ్ళిపోయాడు అంతే, పట్టించుకోకుండా. 4 గంటలు వెయిట్ చేసిన తర్వాత కూడా. అలాంటి వాడు శాంతి పార్టీ అని పెడితే ఈ రోజున మీడియా వాడిని పిచ్చోడిని చేసింది. ప్రపంచంలో బోయింగ్ విమానం ఉంది ఇద్దరికి, ఒకటి అమెరికా ప్రెసిడెంట్కి, ఒకరికి కేపాల్కి. ఇవాళ పిచ్చోడు అయిపోయిండు, కుక్క ఓడచోట్ల వాడికి వెళ్ళి. దేవుడు తలుసుకుంటే అట్లాగే ఉంటుంది సారా. ఆనాడు ఐశ్వర్య సంగతి తెలియాలి, గడ్డి తిన్నాడు, ఈడు పిచ్చోడే తిరుగుతున్నాడు. సువార్త అంటే ఇంత భయంకరంగా ఉంటుంది. అది ఇంత అవాస్తవంతో ఉన్నాడు. దెయ్యం వాడిని పెంచి పోషిస్తుంది. ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అపోస్తులు ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త చేశారు, దెబ్బలు తిన్నారు, రాళ్ళతో కొట్టబడ్డారు, రంపలతో కోయబడ్డారు, హింసలు, ఎన్నో బాధలు, రాత్రి పగళ్ళు కష్టాలు అన్నవి మనం అపోస్తుల కార్యములు 1 నుంచి ప్రారంభిస్తే 28 వరకు కూడా అదే కనబడింది. ఎక్కడికో వెళ్ళొద్దు, బైబిల్లో ఒక అపోస్తుల కార్యాలు చాలు. ఇంత స్పష్టంగా బైబిల్లో కనబడుతున్నా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటింటికి వెళ్ళలేదు, వాళ్ళకి ఎక్కడైతే పర్మిషన్ ఉందో అక్కడికే వెళ్ళారని వీడు బోధిస్తుంటే వీడితో సమాసం చేస్తున్నవాడు భూమి మీద ఎందుకు ఉండాలి? బంతి పోరడి చేయి ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు ఉండాలి? ప్రియమైన దేవుని పిల్లలు మీరు ఆలోచించండి, ఉంచడండి. ఎన్ని నిజాలు ఉన్నాయో లోకంలో. అది తెలియకుండా జరిగిందనుకో, ప్రభా నాకు వాడు ఎదవో తెలియదు ప్రభా, నాకు సువార్త అంటే ఇష్టం ప్రభా, అందుకే ఏదో చేశాను ప్రభా, రైట్ ఎక్స్క్యూజ్ ఉంటుంది అక్కడ. తెలిసి చేస్తే పొగరా. దేవుడితో పొగర ఏంటండి? అసలు దేవుడితో పెట్టుకుని గెలుస్తాడండి? గెలుస్తాడా? 1947లో మనకు స్వతంత్రం వచ్చింది, 50లో పూర్తి స్వతంత్రం వచ్చింది. అప్పుడే దుబాయ్ డెవలప్ ప్రారంభమైంది. ఎగ్జాక్ట్లీ 70 ఏళ్ళకే దుబాయ్ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది పర్యాటక కేంద్రంగా. కానీ దేవుడు అంటే భయం లేదు అక్కడ, దేవుడు అంటే లేదు. రీసెంట్గా 1 మంత్ బ్యాక్ వెనక్కి వెళ్ళి చూస్తే 100 సంవత్సరాలకి అయిపోయింది దుబాయ్. పెట్రోల్ బావులు నిండా నీళ్ళు వచ్చి పడ్డాయి, కొట్టకపోయింది, ఆర్తనాదం చేసింది. ప్రళయం సృష్టించాడు దేవుడు. ఎడారి ప్రాంతంలో అంతవానేంటి, ఎన్ని సెంటీమీటర్లు కూలిపోయింది అంతే ఎక్కడికక్కడికే. ఏం జరిగింది? నరపుత్రుడా, ఏ దేశమైతే నాకు విశ్వాసఘాతకమై ఉంటుందో ఆ దేశానికి నేను, ఎక్కడుందన్నమాట? యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము ఉందా లేదా బైబిల్లో? 13. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. ఏ దేశమైనా ఆ దేశములో దేవుని ప్రేమ లేదు. ఒకప్పుడు సోవియట్ రష్యా ముక్కలైపోయిందంతే. లెనిన్, మార్క్స్ అక్కడే పుట్టారు. బద్దలైపోయిందంతే రష్యా, కాదా? వాస్తవాలు ఇవన్నీ. దీనికంటే ముందు మరొక దేశాన్ని వేసి పడేశాడు, దానికంటే ముందు మరొక దేశాన్ని వేసాడు, దానికంటే ముందు మరొక దేశాన్ని వేసాడు. వేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ప్రకృతి దేవుడి ఆయుధం అది.
కాస్త కూస్త దేవుడి భయం లేకపోతే ఎట్లా అండి? ఒక ప్రసంగం చేసే ముందు 100 సార్లు ఆలోచిస్తా, ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నదా లేదా, దైవ ఆలోచన వ్యతిరేకంగా ఉన్నదా లేదా, అంత ఓకే అనుకుంటేనే దాన్ని బయటకు వస్తుంది. అది వీడికి ఆ భయం కూడా లేదు, అంతే అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. అది అడ్డగోలుగా, అది కరెక్ట్ కాదు అని తెలిసినా వాడితో సహవాసం మనం చేయడానికి పూనుకున్నామంటే మన సాగుని మనమే కొని తెచ్చుకుంటున్నాము. అది కాదా? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నా పెదవులు మూసుకొనక సమాజములో నీతి సువార్త, మహాసమాజములో నీతి సువార్త నేను ప్రకటించుచున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. దేవా, నేను నీతి సువార్తను ప్రకటిస్తున్నా అని దేవుడికి నువ్వు చెప్పాలి కదా. ప్రభువా, నేను నీతిమాల సువార్త ప్రకటించేవాడికి సహాయంగా ఉన్నా. పాట, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. దేవుడు వాడుకుంటే సత్యానికి వాడుకుంటాడు, అసత్యానికి ఎలా వాడుకుంటాడు? ఎలా వాడుకుంటాడు? ఎస్, చిన్న మా పాపకి ఎంత ఉందో మా బుడ్డిది, దీనికి కూడా అర్థమైంది ఎదవని. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఇంత పరిజ్ఞానం అక్కడ ఎలా పోతుందంటే పిట్ట మెదట కదండి, అంతే ఉంటుంది. అది దైవజ్ఞానం లేని మెదట మరి ఏం చేద్దాం? రోమా 15:19, కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల యందు ఇల్లూరుకు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించుచున్నాము. యెరూషలేములో అంటే సువార్తని గిట్టని ప్రాంతం, అపోస్తులకి కష్టాలు ఎదురుతున్న ప్రదేశం, అక్కడ నుంచి ఇల్లూరుకు అనే ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను, నీతి సువార్తను వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటూనే ప్రకటించాము అని చెబుతున్నారు. యెరూషలేములో కష్టాలే, చుట్టుపక్కల ప్రాంతాల్లో కష్టాలే, ఎక్కడికి వెళ్ళినా కష్టాలే. పోయి సమాజం అంతకి వెళ్ళి బోధిద్దామంటే అక్కడే దరిద్రం పోతుంది, వ్యతిరేకతే. ఎఫ్ఎస్సిలో 3 సంవత్సరాలు ఉన్న అర్థం ఏంటి? అనేక మందితో ఎందుకు తర్కించాడు? సువార్తను ఎందుకు బ్రతికించాడు? ఈ యథాశక్తిలో పెడదామని. బోధకులు కాకండి, బోధకులకి మరీ కఠినమైన అసలు శిక్ష అంటేనే మామూలుగా ఉండదు. మరి ఇంకా మనం చూసామా సత్యామంటే అంటే నిజమే, వాడు అన్నది కరెక్టే. సచ్చినోడు చెప్పలేడు, బతుకున్నోడు చూడలేడు. అది సచ్చినోడు చెప్పలేడు, బతుకున్నోడు చూడలేడు. చెప్పలేడు కాబట్టి అది మనకు అర్థం కాల, చూడటం లేదు కాబట్టి, కనబడదు కాబట్టి ఇది మనకు అర్థం కావట్లేదు. ఎప్పుడు అర్థమవుద్ది? ఒకరోజు వచ్చింది. మనం అంటాం కదా, మనం కూడా వాడుతుంటాం అప్పుడప్పుడు, ప్రతి కుక్కకు ఒక రోజు వచ్చిందని. మరి మనం కూడా కుక్కమే కదా, మరి మనకు ఒక రోజు వచ్చింది. ఆ రోజున ఎలా ఉంటుందో ఎవడికి తెలియదండి. అసలుకి చెబుదామంటే ఎవడో వినడం, మన మాట వాడికి అర్థమై సావదు, వాడికి మనం కనపడం. అది ఆత్మ లేని దేహాన్ని చూసి బాదుకుంటమే తప్ప గిలగిలలాడుతున్న ఆత్మ మాత్రం మనం చూడట్లేదు. ఇక్కడ కంటికి కనపట్లేదు. ఇంకా మీకు నిజం చెప్పాలంటే మనకి ప్రియాంక రెడ్డిని ఒక అమ్మాయి ఉంది, ఇక్కడే గచ్చిపోలి అవతల 11 to 1 గంట ప్రాంతం. అందరు కారులో తిరుగుతున్నారు, భోజనాలు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, సినిమా చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, సువార్త సభలు తిరుగుతున్నాయి, మన ఇంట్లో డిస్కషన్ చేస్తున్నాం, టీవీ రిమోట్ మారుస్తున్నాం, క్రికెట్ చూస్తున్నాం, పిచ్చాపాటిగా మాట్లాడుతున్నాం, చుట్టాలు వచ్చారు, ఫంక్షన్ జరుగుతున్నాయి, రకరకాల కార్యక్రమాలు ఉన్నాం. కానీ ఆ అమ్మాయిని స్పృహ కోల్పోగొట్టి 4 మనుషులు ఒకటి తర్వాత ఒకడు భయంకరంగా ఆగం చేస్తూనే ఉన్నారు. డాష్ బోర్డు మీద పండేసి మళ్ళీ మన ఇంట్లో ఎలా ఉన్నాం, ఫంక్షన్ ఎలా ఉన్నాం, థియేటర్లో చూసేవాడు ఎలా ఉన్నాడు, పబ్బులో ఎలా ఉన్నాడు, కబ్బులో ఎలా ఉన్నాడు, సంఘంలో ఎలా ఉన్నాడు. మనం బాగానే ఉన్నాం, మనకి ఏం అర్థమై సావట్లా. కానీ అక్కడ ఆ పిల్ల నరకం చూస్తుంది. సిగరెట్లతో కాలుస్తున్నారు, వాళ్ళు డ్రగ్ వేస్తున్నారు, బాగా గంజాయి వేస్తున్నారు, కురుకుతున్నారు, కాలుస్తున్నారు, నోరు మొత్తం కచ్చివులతో కట్టిపడేశారు. అక్కడ ఒక ప్రాణం
ఘోష అనుభవిస్తుంది. ఇక్కడ మనం పకోడీ తింటున్నాం, చికెన్ తింటున్నాం, సినిమా చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, చుట్టాలతో మాట్లాడుతున్నాం, అనేక కార్యక్రమాల్లో డ్రెస్కి బాగుంది. ఆఫ్టర్ ఆల్ ఒకే ప్రాంతంలో కాస్త కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాణం అల్లాడుతుంది, మనం మాత్రం హ్యాపీగా ఉన్నాం. తెల్లారితే కానీ మనకు తెలియలా, అయ్యో పాపం అంటున్నాం మనం. ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావు, ఆ పాపకి ఏం జరుగుతుంది? ఇది కూడా గమనించకపోతే ఎందుకురా ఇంకా. ఆఫ్టర్ ఆల్ ఒకే ప్రాంతంలో కొద్ది దూరంలో జరిగేదాన్ని నువ్వు గుర్తించలేదు, అది లేదని చెప్పగలవా? తెల్లారితే కనబడింది కదా. బ్రతుకు కూడా అంతే. ఇప్పుడు ఎంత చెప్పినా వినడం, నా రూటే సపరేటు. సీతయ్య ఎవడి మాట వినడం, నువ్వు ఎవడి మాట వినపోయినా పర్లా, బైబిల్ మాట మాత్రం వినాలి రోయ్. అది బైబిల్ వినాలి. ఇది నిజమా? మహిళా సంఘాలు లేసాయి, ఆ సంఘం లేచింది, ఈ సంఘం లేచింది, ప్రభుత్వం దిగొచ్చింది, చివరికి మొత్తానికి సజ్జనార్తో ఎన్కౌంటర్ చేసి పడేసింది. అప్పుడు కానీ చల్లారింది. ప్రాణం తిరిగి వచ్చిందా? హింస ఎలా ఉంటుందో తనకు మాత్రమే తెలుసు, చెప్పగలిగిందా? బాధ ఎలా ఉంటుందో తనకు మాత్రమే తెలుసు, నోరు చెప్పగలిగిందా? లేదు. ఒక డాక్టర్ అంటున్నాడు, ఈ అమ్మాయిని చూస్తుంటే ఇంత పాశ్చాత్యకంగా ఎవడు ఇంత దుర్మార్గంగా ఎలా చేశారని. కాల్చి పడేశారు అంతే. అఫ్కోర్స్ అది వేరే విషయం, ఎన్కౌంటర్. కానీ వచ్చిందా? కనబడిందా? లేదు. దేవుడి విషయం కూడా అంతే. ఇక్కడ ఏం తెలియదండి, అంతే. యారాబాయ్ అసత్య సువార్తతో ఏంట్రా సువార్త సభ పెట్టించావు అని అడుగుతారు రేపు. ఏం చెప్తావు? తెలియదు ప్రభు నాకు క్షమించు అంటవా? తెలిసే కదా చేసింది, తెలియకపోతే వేరే విషయం. పౌలు అంటాడు, తెలియక చేసి తిని గనక క్షమించబడితేని. మరి ఇది ఒరే సువార్త అంటే ప్రాణంరా దేవుడికి. తన మాట వక్రీకరణ జరిగితేనే సౌలు ఒప్పుకోవాలా. సౌలు ఏం తప్పు చేయలేదండి బాబు. ఫిలిస్తీన్కి యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న పిల్లలు బయటకు వస్తుంటే దారిలో అడ్డగించారు. అది దేవుడు మనసులో పెట్టుకున్నాడు. రాజుని చేయమన్నారు ప్రజలు, చేస్తా పోనాడు, సౌలుని చేశాడు. సౌలు కాడికి వాగ్దానం వచ్చింది, సౌలు లే ఫిలిస్తీన్లు ఆడ మగ పిల్ల జల్ల లేకుండా మొత్తం కోసేయి ప్రభా, జంతువులేంట్రా మొత్తం బ్లడ్ అయిపోవాలంతే. ఎంత కోపం చూడండి దేవుడికి. తన పిల్లల మీద వాడెవడో వ్యతిరేకత చూపిస్తే తట్టుకోలేకపోయాడు దేవుడు. అలాగని వాళ్ళు కాదు ఆ పిల్లలు, వాళ్ళు పిల్లలే, రాక్షస పిల్లలు, వాళ్ళు మారిపోయారు. వేసేవాడు అంతే. కానీ దేవుడి కొరకు కొవ్విని తీసుకొచ్చి పక్కన పెట్టాడు. 1 సమూయేలు 15 కనబడితే ఆ మాట మొత్తం అంతే. అడిగాడు దేవుడు, ఎరా నీకేం చెప్పా? ప్రభా నా కోసం కాదు ప్రభా, నేనే ఫంక్షన్ చేద్దాను కాదు ప్రభా, నీకోసమే, నీకు ఇష్టం కదా కొవ్వు అన్నాడు అంతే. నీ కొవ్వు తీస్తా అన్నాడు అంతే. ఇంకా సమూయేలుని పిలిచాడు. ఆడిని దించి యెషయా కుమారులో లాస్ట్ వాడు ఉంటాడు ఆయనకు అప్పుడు చెప్పలా, నేను చెప్తున్నా కానీ అదంత ఎందుకని రాజుని చేయకపోయాడు అంతే. కాదు అన్నందుకు సౌలుకి దెబ్బైంది. మాట్లాడు అన్నాడు మోషేని. ఇజ్రాయెల్తో బాధ వచ్చి అదంతా ప్రెస్టేజ్ని ఫీల్ అయ్యి బండ కొట్టాడు. నీళ్ళైతే వచ్చాయి, కానీ నేను మాట్లాడితే నీళ్ళు వస్తాయని చెప్పాను, నువ్వు కొట్టావు, మాట తృణీకరించావు, నీకు శిక్ష తప్పదు. పాలస్తీనా దాటి లేదండి దేవుడు. మోయాబులను చంపేశాడు అంతే మోషేని. మహానాయకుడిని వదలలేదురా. నువ్వెంత కొట్టవు, నేనంత దేవుడికి. మనం పెద్ద తోపులువా, పెద్ద విశ్వాస ప్రార్థన వీరులువా? మన ప్రార్థనలో పస్స అస్సలు కొట్టదు తెలుసా, నోటికొచ్చింది చేస్తటం అంతే ప్రార్థన. ఇన్ని నిజాలు కంటి ముందు దేవుడు బైబిల్లో రాయించిన, ఇది వాస్తవాలు ప్రకృతి సంబంధంగా మనకు కనబడుతున్నా, నిజాన్ని వక్రీకరించే వాడితో సహవాసం ఏంట్రా గుట్లే అంటాడు రేపు దేవుడు కదా. అందుకే కష్టమైన ఇల్లు వరకు సువార్త ఎందుకు ప్రకటించామో తెలుసా? ప్రతి మనుషునికి సువార్త అందాలి, నిజం అందాలి. ఎక్కడ అందుతుంది నిజం చెప్పండి? కొలస్సీ 1:28 ప్రతి మనుషుని క్రీస్తు నందు ప్రతి మనుషుని అయ్యా ఆమె సువార్త రండి అంటే వింటారా అండి? స్వస్థత సభలో అయిపోయినాక 1000 మందికైనా బొవ్వా అంటారంతే.
ఆడ ఉంటాం ఫస్ట్ మనం. ఎందుకు? ఆడ అన్నం పెట్టి వీడియో తీస్తూ ఉంటారు. ఎప్పుడో చూడండి మీరు, పెద్ద పెద్ద సభల్లో భోజనాలు పెడతారు, పెట్టినాక వీడియో తీస్తారు. మనం అనుకుంటాం తిరుకుంటా అంటాం మనం. అది మంచిగా మ్యూజిక్ వేస్తారు, వెనకాల తీసుకెళ్ళి ఫారెన్లో అమ్మేస్తాడు అంతే. ఇక్కడ ఖర్చు 5 లక్షలు, ఆడ 50 కోట్లు. వాడేమనుకుంటున్నాడు ఇంగ్లీష్ వాడు, ఎంత కష్టమో ఇంతమందికి భోజనం. హౌ మచ్ ఇన్ క్లాస్ ప్లేట్ భోజనం ఎంత తెలుసా మీకు? 2000 నుంచి 5000 వరకు ఉంటుంది. మనం దీన్ని 40 రూపాయలు 70 రూపాయల భోజనం కాదు. ఇవాళ ప్లేట్ భోజనం హోటల్లో 5 స్టార్లో 2000 స్టార్ట్ అయ్యి 5000 పైన ఆగిద్ది. అది ఆఫ్టర్ ఆల్ చట్నీలోనే టిఫినే 2 ఇడ్లీ 135 రూపాయలు. మనకు ఒకటిపల్లి కేపీహెచ్పిలోనే 2 ఇడ్లీ. దీనికి స్పెషల్ ఏమైనా ఉందా అంటే ఏం లేదు, నెయ్యి కొద్దిగా అలా యాత్ర అంతే. 135 రూపాయల. మన ఇంట్లో భార్య వండితే మాత్రం వంకలు పెడతాం, ఇంటికి ఏంటి, సప్పకుంది ఏంటి, రాయి ఏంటి అని. ఆడు 135 అనేది తినేస్తాం మనం, ఆడు ఇంటికి ఇచ్చినా తినేస్తాం మనం. ఓహో ఇది కూడా దాంట్లో అట్లంతేగా. హెచ్చులు డాంబికం చెప్తున్నాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ప్రతి మనుషుని క్రీస్తునందు స్వార్థికునిగా చేసి, సంపూర్ణంగా చేసి, ప్రతి మనుషునికి సువార్త అందాలంటే వింటాడా? అసలుకి వింటాడు? దెయ్యం వినిచ్చిద్దా? రకరకాలుగా పట్టేస్తుంది. 10 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్న దెయ్యం డిపార్ట్మెంట్లు. ఒక ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కింద విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ, ఇలా ఎన్ని రకాలైతే శాఖలు ఉన్నాయో, ఆ రంగాల మీద అధికారులుగా మినిస్టర్లు ఉన్నారో, అలాగే దెయ్యం కూడా 10 శాఖలు పెట్టింది, దాని మీద 4 పెట్టింది మానిటరింగ్. వాడు అసలు వాడు పని ఆపడండి. పలానోడు పని చేస్తాడు దేవుడికి అనుకుంటే ఆడిలో ఏముందా లోటం చూసింది. ఆడికి కాస్త పేరు కావాలి చర్చిలో అనుకుంటున్నాడు మనసులో ఉంది కదా, కథం ఆయన రెచ్చగొట్టింది. ఇంకా ఎంత సందు కూడా ఇవ్వకూడదండి చేయడానికి. అంటే దైవ సన్నిధానములో మనం ఏం కోరుకోవాలంటే, ప్రభా వెళ్ళాను, మంచిగా ఉన్నాను, విన్నాను, మనసులో పెట్టుకున్నాను, గ్రహించాను, చాలు అని రావాలే తప్ప ఏది ఆశించినా దక్కదండి. ఇది సంఘం అంటే. అది ఆ రోజు అదే ఉంది. పౌలు గారు అదే నేర్పారు. తిమోతి కానీ, లోకా కానీ, మార్కు కానీ, అరిస్తర్ కానీ, ఒనిసిము కానీ, ఒనిసిఫోర్ కానీ, ఎఫ్రా కానీ, ఎఫ్రొదీతి కానీ, ఇలా ఎంతమంది అయితే లోకా కానీ ఎంతమంది ఉన్నారో, అపోలో కానీ ఎంతమంది ఉన్నారో, వాళ్ళెవరు కూడా ఏ స్టేజ్ని కోరుకోవాలి. వాళ్ళు కోరుకుంది ఒకటే, నా బ్రతుకాలంలో నేను సువార్తలో ఉండాలి, దేవుడి మాట వినాలి, దేవుడి వాక్యాలు ఉండాలి, నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అంతే. అందుకే వాళ్ళు ఈరోజు లెజెండరీగా బైబిల్లో కనపడుతున్నారు. మనం ముందు సీట్ని అదే, వాడెవడు ఏరోప్లేన్లో సీట్ అది వేసినట్టు టమలం అట్లుంటుంది. దాన్ని ఎయిర్ బస్సే అంటారు. మరి ఇది ఎర్ర బస్సు, అది ఎయిర్ బస్సు. బస్సులో కనుక మనకు టవల్ ఎలా వేస్తామో నా సీట్ అని అలా కూడా వేసాడంట ఒకటి. దాంట్లో అంత పెచ్చం ఇక్కడ లోకం. మరి పెచ్చనాలు ఎక్కువైపోయారు. ఇన్ని రకాల మనస్తత్వాలను దేవుడు నిలబెట్టాలి ఎంత కష్టం అండి. దేవునిలో నిలబెట్టాలంటే ఎంత కష్టం. ప్రతి మనుష్యుని క్రీస్తు నందు సంపూర్ణంగా చేసి, సంపూర్ణుడా, సంపూర్ణ అర్థం ఏంటి? పౌర్ణమి ఆ టైప్ ఉండాలా. మందంతా గ్లామర్ చేసి హీరోయిన్ మొక్కలా కొడతా లొట్లు అట్టే కొట్టదు. మరి మేకప్లు చూడలేము. ఒక ఆవంది యాంకర్, మంచి ఫేమస్ యాంకర్, మేకప్ లేకుండా ఒకసారి చూసిన ఫేస్బుక్లో, అసలు ఏమేనా అనిపించింది నాకు. సుమక్కాయ్, అరే ఏమేంటి ఇలా ఉందనుకున్నా, మొత్తం అట్లే అంటే కిలో ఏడ్చింది అనమాట ఫేస్కి. అప్పుడు కానీ నన్నగా వచ్చింది. అమ్మ తల్లో ఆ ముఖానికి అదంతా పడి బ్లీచింగ్ పడి పోయింది. అట్లా ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి అని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచ్చు.
ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనుషునికి బుద్ధి, ప్రతి మనుషునికి బోధ. క్రీస్తుని ప్రకటించడం అంటే ఇది. నా కాళ్ళకు పట్టీలు తీసావు ప్రభా, నా చేతులకు సంఖ్యలు తీసావు ప్రభా, నా ఇంట్లో రేషన్ వేసావు ప్రభా, గ్రోసరీ రేపు లేదు ప్రభా. ఇదేమిరా? ఇదేమి? సంపూర్ణునిగా అంటే యేసుక్రీస్తు వారి గురించి నాకు పూర్ణంగా తెలుసు. ఎంత కష్టం అది, మీరు ఆలోచించండి. క్రీస్తు గురించి నీకు పూర్ణంగా తెలిస్తే క్రీస్తు మాటని ప్రతి మనిషినికి చేరవేసే పనిలో నువ్వు ఇంకెంత సంపూర్ణుడిగా ఉంటావో తెలుసా? తగ్గింపుతో కూడినవాడిగా ఉంటావు. అది ప్రతిదానికి ముందే కావాలి. ఈ ఉదాహరణ ఏంట్రా స్వామి? ఫస్ట్ నుంచి మనకి స్థితిగతులు బాగున్నాయి అనుకోండి, చాలా అణిగిమణిగా ఉంటాం. మధ్యలో వచ్చి పడింది అనుకోండి, ఎగిసి పడుతుంటుంది. అది ఫస్ట్ నుంచి కష్టాలు ఉన్నాయి అనుకోండి, తర్వాత స్థితి వచ్చింది అనుకోండి, అయినా తగ్గి ఉంటాం మనం. ఎందుకంటే ఆ కష్టంగా గుర్తొచ్చింది మనకి, అలాగే ఉంటాం. నడిమంత్రపు సిరి, అర్ధబుర్ర జ్ఞానం వాక్యంతో ఉన్న వ్యక్తి సమానం. అది ఉండదు, ఇది ఉండదు. మీరు చూడండి, డౌన్ టు ఎర్త్ వచ్చాడు అనుకో, వాడు ఏ స్థితిలో ఉన్నా వాడు ఖచ్చితంగా వాడు రేంజ్ అట్లుంటాడు, అంతేగా. అదే మధ్యలో వచ్చి పడింది అనుకో, అటు కొట్టక ఇటు కొట్టక ఎట్ట కొట్టుకుంటూ ఉంటాడు వాడు. నన్ను చూడండి, సక్కదనం చూడని. సువార్త ఎంత ఉందో ఎదుటి వ్యక్తి చూసి భయపడాలంట దేవుడు కోరుకున్నాడు. అబ్బాయిని కలిదితే వాక్యం చంపేస్తారని అన్నట్టుగా ఉండాలి. అంత జాగ్రత్తగా దేవుడు సువార్త కొరకు ప్రతి మనుషునికి అందించాలని కష్టపడుతుంటే దెయ్యం పని దెయ్యమే చేస్తుంటుంది. వ్యాపారం చేసేవాడికి లాసు, కానీ దేవుడి వాక్యాన్ని అందించేవాడికి చాలా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. కాబట్టి ప్రతి మనుష్యుడి క్రీస్తునందు, అంటే వాడి తేడా లేదు. ఇంకా ప్రతి మనుషుడు అంత కష్టంతో కూడుకున్న సువార్త ఎంత స్ఫూర్తిగా ఉండాలి, ఎంత సపోర్ట్ ఉండాలి మీరు చెప్పండి. పరిస్థితులు, భిన్నమైన పరిస్థితులు, బెదిరింపులు, ఆటంకాలు, ఇవన్నీ దాటి సువార్తని ఈ రోజున మనకు అందించారండి వాళ్ళు. దాన్ని ఈ రోజున బీపీ గాడి రూపంలో, వెరిపుష్పం గాడి రూపంలో మళ్ళీ నిర్వీర్యం అవుతుంది. ఇలాంటి కొత్త చూసినా, కొత్త సపోర్ట్ చూసినా ఇది వ్రతూ వ్యవహారం. కనుక ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సత్యాన్ని చంపలేరండి. వీళ్ళంతా సత్యాన్ని చంపాలి ఫస్ట్, అంతే. సత్యాన్ని ఎలాగైనా చంపాలి, దేవుడి వాక్యాన్ని, నిజాన్ని చంపాలి, అదే కాన్సెప్ట్. ఇంకా మనసులో వచ్చింది రా బాబు. లాస్ట్ మాట 2 కొరింథీ 2:17. కాబట్టి ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపిడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును, దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఎంత డేరుగా చదువుతున్నాం చూడండి. మేము చెప్పే సంగతులు వినగల దమ్ము ఎవడుకుంది అంటాడంతే. ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము చెప్పే దేవుని మాటను భావముతో, సారముతో వినగల దమ్మున్న విశ్వాసం ఎవడో అన్నాడంతే. ఛాలెంజ్ వచ్చేసింది మనకి. నిజంగానే విశ్వాసవా? అయితే ప్రభా నీది ఏ మాట అన్నా సరే నేను తీసుకుంటా ప్రభా అంటాం మనం. ప్రభా నువ్వు ఎలాంటి మాట అన్నా సరే ప్రభా నేను తీసుకుంటా అని అంటాం మనం. అనవా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అనుకోండి, నానా రా అక్కడ కూర్చో, అరే అట్టడా వాడికి అప్పుడు వాడి నోటికి ఏమొస్తుంది మాట్లాడతాడు. మనం మౌనం ఎట్టుంటాం, తలకాయ ఎత్తరా డాష్ డాష్ డాష్, దాంట్లో ఎంత పెద్ద మాటనే వచ్చింది. ఏమిరో గుర్రం చూస్తున్నాం డాష్ డాష్ డాష్, ఎంత మాటలు వచ్చింది. నోరు మాత్రం మెదపం. ఎందుకు? వాడి చేతిలో అధికారం ఉన్నది, మన తప్పు వాడు ఎదురుగా ఉన్నది. వాడు దేనికైనా సరే సిద్ధపడగలిగి ఉంటాడు. ఏ సెక్షన్కైనా సరే వాడు దాన్ని మనం వాడుకుంటాడు. అందుకే భయం.
ఎక్కడ కోర్టుకు పంపిస్తాడో, ఎక్కడ జైల్లో పెడతాడో, ఎక్కడ ఇంకో 2 రోజులు పోలీస్ స్టేషన్ సీక్రెట్ గదిలో ఉంచుతాడో అని భయం. మరి దేవుడి దగ్గర ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? దేవుని మాట వస్తుంటే వినగల, తట్టుకోగల విశ్వాసిని ప్రభువా, నీ మాట పూర్ణంగా నేను తీసుకుంటాను ప్రభువా, అది నీ మాట అని నిలబడే విశ్వాసం ఎవడన్నా చెప్పండి. ఈ మాటను అన్నే అన్నా అంటే ఇప్పుడు ఎవరన్నాడు? నేనా దేవుడా? దేవుడి మీద నేరం మోపేవాడిని ఏమంటారు మీరు చెప్పండి? ఈ మాట నాకే. మరి నీకు కాదు, నీ అమ్మ మొగుడికే ఈ మాట ఎవడికి? బైబిల్ మాట ఎవడికి? బైబిల్ మాటే కదా. కొరింథీ పత్రిక ఏమన్నా నా సొంతమా? 66 పుస్తకాల్లో దైవ జ్ఞానంతో దేవుడు స్థిరపరిచాడు. ఈ మాట ఎవరికి? మనకి. అందుట్లో నువ్వు, నేను, మేము, మనందరం వస్తాం. అందుకే బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని విస్తపరిచే దమ్మున్న కాపరి దగ్గర వినగలిగే దమ్మున్న విశ్వాసం ఎవడం అంతే దేవుడు. ఇట్టి సంగతులకు చాలిన వాడెవడం? చాలిన అంటే సరిపోయిన వాడు. ఈడు చూడు బాగున్నారు, అబ్బాయికి బాగా సెట్ అయిపోయింది. ఇది బాగానే సెట్ చేస్తాం లైఫ్లో. మరి ఇది ఇవాళ చర్చికి వెళ్తున్నా ప్రభా, ఏ గుండె పగిలిపోద్దో, ఏ తలంపు సిదిరిపోద్దో, ఎలాంటి స్పోర్ట్స్ వచ్చిద్దో, ఎంత బాగుందండి. అయినా నీ మాటే కదా. హాస్పిటల్కి వెళ్తా డాక్టర్ ముద్దెట్టుకుంటాడు ఏంటి? అమ్మా గోడ పైకెత్తు అంటా 2 వీగుతాడు ఇక్కడ ఫస్ట్. ఎరగా ఇష్యూ అనుకో మమ్మీ అట్లంతే, పట్టుకో అంతే. ఒక్కటేస్తే సూది. వాళ్ళు కనికరం లేదా? వాళ్ళు జాలి లేదా? వాళ్ళు ప్రేమ లేదా? అయితే హాస్పిటల్కి వెళ్ళకు. డాక్టర్ సూది ఎత్తే గుచ్చుతున్నాడు నా మీద కోపంతో, వెళ్ళకో. ట్యాబ్లెట్ చేదుగా ఉంది, కసి మీద ఇస్తున్నాడు, అయితే వెళ్ళకో, తీసుకోకు. ట్యాబ్లెట్ అంతే ఉంటుందండి, సేదిగా ఉంటుంది. ట్యాబ్లెట్ సేదిగా ఉంటుంది. అబ్బో సూది అంతే ఉంటుందండి, సుర్రమని మండిద్ది. అబ్బో మరి వాక్యం అగ్నికాడికి వెళ్తే ఎలా ఉంటుంది? చలికాలం వేసుకున్నట్టుగా చల్లగా ఉంటుందా? నిన్ను పెట్రోల్ పోసి తగలెత్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మంటదా? తెలంగాణ స్వతంత్ర పోరాటంలో శ్రీకాంత్ చారి, తెలంగాణ బిడ్డ, 5 లీటర్ పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల గీసుకొని ఇంచుమించుగా 1/2 కిలోమీటర్ మండుతూ ఉడుకుతుంటే తోలు ఊడిపోతుందంటే జై తెలంగాణ ఒకటే మాట. అమ్మ గుర్తురట్లా జై తెలంగాణ చనిపోతున్నా జై తెలంగాణ చచ్చిపోయాడు తెలుసా. అందుకే ఒక గ్రౌండ్కి కరీంనగర్లో శ్రీకాంత్ చారి గ్రౌండ్ అని పేరు పెట్టాడు. అలాంటి బలిదానాలు జరిగిన గరగన తెలంగాణ వచ్చింది ఇక్కడ కేంద్రం నుంచి. ఒక రాష్ట్రం మీద ఒక కుర్రోడికి అంత ప్రేమ ఎందుకండి? అది భక్తి మరొకట. అలాంటివి జరగకపోతే వచ్చేది కాదేమో కదా, నిజమే అనిపిస్తుంది. మరి దీన్ని ఏమంటారు? కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక, వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక, విజయ్ ప్రసాద్ రెడ్డి గాంటిలాడి వాడు వాక్యాన్ని కలిపి చెరుపుతుంటే కొత్త కొజ్జి అనేవాడు బయలుదేరాడు. ఏం పీకట్ట కడతావు? అసత్యాన్ని స్థిరపరుస్తావా జనాల్లో? ఏ స్థిరపరుస్తు చెప్పండి. తెలుస్తుంది కదా మనకు అక్కడ. అపోస్తులు ఇవాళ అంశం అదే కదా. అపోస్తులు పరమేశ్వరుని ఉన్నకాడే బోధించారే తప్ప ఎవరింట్లోకి వెళ్ళలేదు అని చెబుతున్నాడు వాడు. కయ్యూని కాపాడింది ఏబేలు రక్తమే. ఇలా ఎలా చెప్తారండి అసలు? యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు చచ్చిపోలేదు, మరి ఎవరి కోసం చచ్చిపోయాడు? స్పష్టంగా ఉందండి బాబు రెఫరెన్స్, స్పష్టంగా ఉంది అంశం చెప్పినట్టు చెప్తారు రెఫరెన్స్ స్పష్టంగా. అయినా సరే ఇంత వక్రీకరణ జరుగుతుంటే, ఇంత అవాస్తవం జనాలు తీసుకొస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారో అర్థం కావట్లేదు. మనం చెప్పాలి, నెట్లో పెడతాం కాబట్టి చాలామంది పిల్లలకు అర్థమవుతుంది కాబట్టి చెప్పాలి. కాబట్టి ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడు?
మేము దేవుని వాక్యమును కలిపి చెరిపిడి అనేకుల వలె ఉండక ప్రారంభ శతాబ్ద కాలములోనే వాక్యాన్ని కలిపి చెరిపే ఇలాంటి వీపీ గాళ్ళు లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే కొత్త కొజ్జాలు కూడా ఉన్నాడు ఆ రోజుల్లో. ఆయన సువార్త ఆగిందా? ఇలా నా కాడికి వచ్చిందంటే సువార్త అర్థం ఏంటి? వాళ్ళ త్యాగఫలం, వాళ్ళ త్యాగఫలం. అదే మనం మనసులో పెట్టుకున్నాం. బ్రతికినంత వరకు ఏది ఆశించకుండా వాక్యాన్ని మాత్రమే తీసుకెళ్ళాలి ఆలోచన మనం స్థిరపరచాలి అనుకున్నాం, అలాగే స్థిరపరిచాం. అందుకే దేవుని మనసు ఏమీ ఆశించదు. బైబిల్ ఎలుమగాడు ఒకడు ఉన్నాడు, గారడివాడు. పిలుపు లాంటి వారి మహానుభావులు మాట ఉన్నాడు అంటే మనసు మార్చుకున్నాడు, గాడి వదిలేశాడు. ఇప్పుడు దగ్గర డబ్బు ఉంది, పిలుపు కాడికి వచ్చి అయ్యా ఇది 100 రూపాయలు ఇచ్చుకో, నాకు ఆ జ్ఞానం ఇవా, ఆత్మీయవా అన్నాడు. అంతే. ఓహో, మారింది మనిషి కాదు, బుద్ధి కాదు, జనాలకు మాత్రమే వీడు మారాడు అని తెలిసి చెప్పావంతే. ఎలుమ అనేవాడు గారడి విద్యను మానేశాడు అనే ఒక ట్యాగ్ లైన్ని పైన తొలగించేవే తప్ప లోపల అలాగే ఉంది గారడి. అప్పుడేమో బహిరంగ కనబడింది, ఇప్పుడేమో ఇంటర్నల్గా కనబడుతుంది, అంతర్గతంగా కనబడుతుంది. దైవజనుడి కాడికి వచ్చి డబ్బులు ఇచ్చి జ్ఞానాన్ని తీసుకోవాలన్న ఆలోచన ఎలా చేశాడండి అసలుకి ఎలుమ అనేవాడు. అలాంటి ఎలుమాలు సంఘంలో చాలామంది ఉంటారు. వయసులతో మనల్ని కొనలేరురా భయ్, అది కొంటారా? అయితే శివార్త ఎందుకు పెట్టేవాడిని, చావెందుకు చేసేవాడిని? ఏమైనా దేవుని పిల్లారా. కాబట్టి నిష్కాపట్యము దేవుని వాక్యమును కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక, అప్పట్లోనే ఉంది దరిద్రం. అది నిష్కాపట్యము గలవారమును ఏ కపటం లేకుండా సువార్తలో అకుల ప్రిస్కిలలాగా ఉండాలండి. ఎవడైనా ఉంటారా? అలాంటి కుటుంబం ఉందా అండి? పౌలు గారు ముందుకెళ్తారు. పౌలు గారికి చెప్పారండి వాళ్ళు వాక్యం. పౌలు గారికి సువార్త మార్గాన్ని నేర్పారు. వాళ్ళు నేర్పి వెనకాలే ఉన్నారు, ముందుకెప్పుడు రాలా. 6 సార్లు పత్రికలో వాళ్ళ గురించి దేవుడు గొప్పగా రాయించాడు. అంత మంచి ఫ్యామిలీ పౌలు గారికి దొరికింది తెలుసా. దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నామో, సాక్షాత్తు దేవుడు ముందు కూర్చుంటే ఇక్కడ మేము ప్రసంగం చేస్తే ఎలా ఉంటుందో అలా చెయ్యాలి సంఘంలో కాపరి ప్రసంగం. అప్పుడు విశ్వాసతలో పిల్లలు పటిష్టంగా ఉంటారు. ఎవడు ఎన్ని దొంగ మాటలు చెప్పినా మన విశ్వాసత కదలదో. చెంచల మనసు అసలుగే కాదు. మన దగ్గర ఒక సెంచులో ఉన్నాడు కదా, సుంచెలకు పెట్టేవాడు, అలా ఉంటుంది. అన్ని సంఘాలు ఉంటారు వాళ్ళు. పౌలు గారి పక్కన ఉన్నారు లేరా, దేమా, అలెక్సంద్రు, యోమనైను. ఆనాడు మోసే గారి పక్కన ఉన్నారు, ఎంబ్రే. అందరూ మామూలుగా కాదండి వీళ్ళు. అంటే ఈ తెగ కంటిన్యూ అవుతుంటారు అనమాట. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, క్రైస్తవ సమాజంలో చీడ పురుగు వీడే విజయప్రసాద్. వాడికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ చీడ పురుగు పిల్లలే. అంటే దెయ్యం తన సంతతిని వృద్ధి చేసుకుంటుంది. మేము ఊరుకుంటామా? ప్రతి వారం దెయ్యం అసలు తగ్గేదేలే. ఇంకా 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 నెట్లోకి వెళ్తున్నా కాబట్టి బతికిపోయాను, లేకపోతే చెవులేంబడి సీసం కారేది. అది ఒకటి అడిగాను నన్ను, అయ్యగారు అసలుకి ఆ మధ్య ఒక మాట అన్నా కదా, లంజా కొడక అని. అయ్యగారు అంత మాట ఎలా అనగలిగారు అన్నాడు. నీకు అది బూతిగా వినబడిందా అన్న. అవును అన్నాడు. అయితే ఓకే అన్న. ఇప్పుడు అర్థం కాదు ఫస్ట్ ఏంటి అలాగేనండి, నీకు ఎలా వినబడింది నా మాట అన్న. నాకు అలాగే వినబడింది అంట. అయితే ఓకే అన్న. నీకు ఎలా వినబడితే నేను అలాగే మాట్లాడతా. నీకు అది అర్థమైతే, నీకు ఎలా అర్థమైందో దాని ప్రకారమే నేను ఉంటా. నీకు మంచిగా అర్థమైంది అనుకో, ఓకే రైట్. లేదు నీకు బూతుగానే అర్థమైంది అనుకో, ఓకే రైట్. అనే మాటలో లేదు సారు, అర్థం చేసుకునే మాటలో ఉంది. దుర్భేజుడు పొలైట్ సంస్కృత పదం, పక్క లంజ కొడకనంతం. ఇప్పుడు భూత బైబిల్ ఉంది కదా, అంటే బైబిల్ భూత? బైబిల్ బూతు లేదు కదా. నీకు అది ఎందుకు అనిపించింది? లోకంలో ఆ పదము బూతుగా దాన్ని అలా ఉంచారు.
అంతే. మిల్క్ బూత్, ఇప్పుడు దాన్ని ఏమంటాం? పోలింగ్ బూత్ దాన్ని ఏమంటాం? బూత్ బంగ్లా దాన్ని ఏమంటాం? మరి దాంట్లో కూడా బూత్ ఉందిగా. మనం గ్రహించే దాన్ని బట్టే ఉంటుంది అది నీత భూత అని. అలాగని మేము నీతి భూతం చెప్పాం, మాట అంటాం, నువ్వు ఎలా తీసుకుంటే అలాగే, అంతే. లాస్ట్ ముగిస్తాను. ఒక మార్ట్కి వెళ్ళాం, ఓ డిమార్ట్లో లేకపోతే ఎస్మార్ట్ సంథింగ్ ఏదో చూస్తున్నాం. గ్లాసులు అన్ని రకాలు ఉన్నాయి, మంచి మంచి ఆకారంలో ఉన్నాయి. ఏంటి? తాగే డ్రింక్స్ అన్నీ. ఇప్పుడు ఆకారంలో ఉన్నది డ్రింకులు కలిగినటువంటి బాటిల్ ఎలా ఉంటే అలాగే ఉంటుంది. అది బాటిల్ ఎలా ఉందనుకో, డ్రింక్ కూడా ఇలాగే ఉంటుంది. నీ మనసు ఎలా వంక టింకరగా ఉందనుకో, నేను మాట్లాడిన మాట కూడా ఎలా వంక టింకరగా ఉంటుంది. అది నీ మనసు స్ట్రైట్గా ఉందనుకో, నేను మాట్లాడిన మాట కూడా స్ట్రైట్గా ఉంటుంది. నేను ఎవరిని? వాటర్ లాంటివాడు. వాడెవరు? బాటిల్ లాంటివాడు. బాటిల్ వంకరకుంటే వాటర్ కూడా వంకరే ఉంటుంది అని చెప్పిన. కథం బాబోయ్ అనంతే. తీసుకునే మనసు ఉండాలి దేన్నైనా సరే. బైబిల్లో బూతులు ఎదుర్కొంటారా? మొన్నే చెప్పిన, అది నీతి లేని కుక్క, బైబిల్లో బూతులు ఉన్నాయంటూ వాక్ అని చెప్పిన ప్రసంగాన్ని. అది కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో మనుషులు మాట్లాడుతున్న మాటలు మనం విని అది భూతో నీతో నిర్ణయించుకోక, సంఘములో కూడా ఏది గ్రహించాలో తెలియక నిత్యస్థితిలో ఉన్నాం కనుకనే మనకు ఏమీ అర్థమై సావట్లా. అదే దేవుడి దగ్గరుండు, నీకు దాంట్లో ఒక బాధో, ఒక వ్యధో, ఒక మరొకటో నీకు అర్థమవుద్ది. ఇది బైబిల్. అంటే తీసుకునే మనసును బట్టే అర్థం వచ్చేది, అంతే. కాబట్టి వార్నింగ్ ఇచ్చిన మొన్న, బూతులు లేవురా, నీతి లేని కుక్క, బైబిల్లో బూతులు అంటూ వాక్క అని. దాంతో లేదు, నేను ఎందుకు మాట్లాడతా? అది కాబట్టి వంకర బుద్ధి ఎప్పుడు కూడా వంకరగానే ఉంటుంది. వాక్యాన్ని వక్రీకరించే మనసు ఏది కూడా అలాగే ఉంటుంది. తీసుకునే మనసు ఏది ఉన్నా సరే ఖచ్చితంగా మనం పాజిటివ్గానే తీసుకుంటాం. కనుక బి పాజిటివ్ అన్నాడు దేవుడు. అది మనం నేర్చుకోవాలి. కాబట్టి వాక్యాన్ని కలిపి చెరిపే అనేకులు ఉంటున్న ఈ కాలంలో అసత్యాన్ని పెంచి పోషించే దుర్మార్గులు కూడా చేతులు కలుపుతుంటే లఫూట్లుగాలతో మళ్ళాంటోడు ఇంటర్నల్గా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. చెయ్యాలి కూడా. అది ఎందుకో తెలుసా? నా పెదవులు మూసుకొనక అన్నాడు దేవుడు. అంటే ఒక కాపురగా ఉన్న నేను నాకెందుకులే అని ఊరుకోను. మహాసమాజం అని అర్థం ఏంటి? నెట్వర్క్. మహాసమాజం అర్థం ఏంటి? నెట్వర్క్ లేని ప్రాంతం లేదు మహాసమాజం. అది ఇంటర్నెట్ లేని ప్రాంతం ఎక్కడ చెప్పండి? ప్రపంచం అంతా నెట్ ఉంది. ఇక్కడ మనం మాట్లాడితే ఎక్కడికైనా WW వరల్డ్ వైడ్ వెబ్తో వెళ్ళిపోద్దంతే. ఇప్పుడు మాట్లాడిన ప్రతిదీ పిన్ అలాగే దిగిద్ది. ఎక్కడ ఎడిటింగ్లు ఉన్నా మన దాంట్లో. అది చాలామంది బీప్ సౌండ్ వేస్తుంటారు భయపడి, అడదానికి వచ్చినాక. అంటే అర్థం ఏంటి? అక్కడ ఏమన్నా అర్థం అవట్లా. ఆటోమేటిక్గా బీప్ సౌండ్ వేసామంటే నువ్వు భయపడ్డావు. మన వీడియోలో ఎడిటింగ్లో ఉన్నామా, అంత ఊసకోతే. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి అనేవాడు క్రైస్తవ సమాజానికి చీడ పురుగు. వారి మాటలకి చాలామంది బలైపోయారు. ఈ మధ్య కొత్తగా ఒక కొత్త కూడా బలైపోతుంది. అది దీనికి పేరు కావాలా? ఇలాంటివి కావాలి దీనికి. ఇది జీవపు డాంబికాన్ని వెళ్ళినటువంటి మనస్తత్వం. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఏకమైన బైబిల్ని కదిలించలేరురా బచ్చా అని చెప్పిన. కాబట్టి అపోస్తులు సమాజ మందిరంలో కాదు, సభల్లోనే కాదు, ఇంటింటనే కాదు, పర్మిషన్ లేని చోట కూడా, పర్మిషన్ ఉన్న చోట కూడా వాళ్ళు సువార్తని ప్రకటించి ప్రతి మనిషిని క్రీస్తు ఎదుట నిలబెట్టాల తాపత్రయంతో వాళ్ళు బలైపోయారు. వాళ్ళ త్యాగాన్ని ఒక్క మాటలో నిర్వీర్యం చేయాలని చూశాడు. అందుకే 1-20 నిమిషాల ప్రసంగంతో వాడిని కోసుకుంటూ వచ్చిన, ఎవరిని కోయాలో వాడిని కూడా కోసిన. కాబట్టి ఇలాంటి ఉడతూపుడికి చింతకాయలు రాలం. మేమున్నాం.
అది మేము నెట్లో పెడతాం, చాలామంది పిల్లలు చూస్తారు, వాళ్ళు షేర్లు చేస్తారు, వాళ్ళు చూస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నిజాన్ని బ్రతికించే ప్రయత్నంలో దేవుని మనసు ఎప్పుడు ముందే ఉంటుంది. కాబట్టి క్రైస్తవ సమాజంలో చీడ పురుగులు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళు ఉంటారు కూడా. కానీ సత్యాన్ని మాత్రం చంపరా. వాళ్ళు అవకాశం వల్ల మేము కూడా అవకాశం ఇవ్వం. కాబట్టి ఎంతమంది దొంగలు కలిసినా, ఎంతమంది జీవపడ్డాంబిక ఆలోచనతో కలిసినా, వాక్యాన్ని కలిపి చెరిపే మనస్సు ఎంతమందిని కూడేసుకున్నా, సత్యం ఎప్పటికీ సత్యమే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, లాస్ట్ అండ్ ఫైనల్ విజయప్రసాద్ రెడ్డి గాడితో జాగ్రత్త. అది వీడు సాక్షాత్తు వాడేంగా, అది బయలుజుగులేంగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళ కష్టం వృధా కాకూడదు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, సమాజ మందిరాల్లో, సొంత వీధుల్లో అనుమతులు ఉన్నా లేకపోయినా, దెబ్బలు తిన్నా, హింసలు భరించిన, కష్టమని తెలిసిన, సువార్త అందాలి గనుక దేవుడి మాట అందించే ప్రయత్నంలో నీచమైన అని అర్థం ఉన్న కొరింథీ సంఘాన్ని కూడా ఈ రోజున ప్రపంచ మ్యాపులు నిలబెట్టారు. ఎఫెస్సి అర్తెమీదేవికి నిలయం, దాన్ని కూడా నిలబెట్టారు. గలతీ దాన్ని నిలబెట్టారు. మాసిదోనియా, తెస్సలోనిక, అనేక ప్రాంతంలో ఉన్నటువంటి అన్యులుగా ఉన్న పిల్లల్ని అన్ని బాధలు భరించి క్రైస్తవం చేశారు. వాళ్ళ త్యాగం వృధా కాకూడదు. కాబట్టి వాళ్ళు కష్టపడ్డారు, పర్సనల్గా నష్టపోయారు కూడా వాళ్ళు చాలా. వాళ్ళ త్యాగం ఈ రోజున బహిరంగంగా ఎవడో ఒక కొజ్జా వచ్చి అది కాదు అంటే మేము ఎందుకు చూస్తూ ఉంటాం. అది కొజ్జాకి ఖచ్చితంగా కొత్త సీర కడతాం, మంగళదీపులోకి వెళ్ళి కొనుక్కొచ్చి కొత్తగా వచ్చాయంట, కిలో 250 అంట, బోర్డు చూసి నిన్నే. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ కొత్త కొజ్జా కూడా ఆడే కొని 1+1 ఆఫర్ అంట, ఇద్దరు గడ్డెత్తాను. అది మంచి ఎల్లో పసుపు అంట, బాగుంటుంది. కాబట్టి అంతే. కాబట్టి క్రైస్తవ సమాజంలో చీడ పురుగు ఉంటే, నా కంట్లో పడితే ఖచ్చితంగా యాసిడ్ పోస్తా. అది ప్రారంభ శతాబ్దంలో వాళ్ళ పడ్డ కష్టం, త్యాగదనుల కష్టం వృధా కానీయం. ఇంటింటికి వెళ్ళారు, మళ్ళా చెప్తున్నా, సమాజ మందిరాల్లో బోధించారు. అనుమతులు ఉన్నా అనుమతులు లేకపోయినా సువార్త ప్రకటించారు. అనేక పట్టణాలను, సువార్త పట్టణాలను నిలబెట్టారు. అసూలు బాశారు, అమరులయ్యారు, త్యాగజీవులయ్యారు, త్యాగధనులయ్యారు, ధన్యజీవులయ్యారు. వాళ్ళ కష్టం వృధా కాకూడదు. అది ఇక నుంచైనా పిల్లలు గమనించండి, ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రార్థించుకుందాం.